కామ్రేడ్ వరలక్ష్మి మనం ఈ 2 రోజులకి పెట్టుకున్న టాపిక్ ఫాసిస్ట్ సందర్భంలో రాజ్యాంగవాదం, కాన్స్టిట్యూషనలిజం ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఫాసిజం అనే దాని మీద కీనోట్ పేపర్ ఒకదాన్ని ప్రవేశపెడతారని ఉదయం మిత్రులు లక్ష్మీ నరసయ్య గారు మాట్లాడారు. తర్వాత సిద్దికి కప్పన్ మాట్లాడారు. మొత్తం మీద నాకేమనిపించిందంటే రాజ్యాంగవాదము రాజ్యాంగము రెండు సమాన అర్థాన్ని ఇచ్చే పర్యాయ పదాల్లాగా భావిస్తున్నట్టున్నారు చాలామంది. నిజానికి రాజ్యాంగవాదం వేరు, రాజ్యాంగం వేరు. రాజ్యాంగవాదం అనేది భారత రాజ్యాంగానికి సంబంధించిన పదం కాదు. మనం లెనిన్ రాజ్యము విప్లవము స్టేట్ అండ్ రెవల్యూషన్ అనే పుస్తకం చదివితే దాంట్లో రాజ్యాంగవాదం అనే పదానికి అసలైన అర్థం తెలుస్తుంది. విరసం భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నదా సమర్థిస్తున్నదా అన్నది రాజ్యాంగవాదంతో ముడిపడిన అంశం కాదు. దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు వాళ్ళకి ఉన్నటువంటి కొద్దిపాటి ఆస్తి హక్కునైనా సరే రాజ్యాంగం ఇచ్చింది. మీరు ఇప్పుడు ఈ రాజ్యాంగాన్నే కాదంటారా, వాళ్ళు ఏమైపోతారనేది కూడా కాదు ఈ వాదం. రాజ్యాంగవాదాన్ని చర్చకి ప్రేరేపించడానికి ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఫాసిజానికి వ్యతిరేకంగా జరగాల్సిన ఒక లోతైన విశాలమైనటువంటి పోరాటాన్ని అనుకోకుండా మన సమాజంలో ఈ రాజ్యాంగాన్ని కాపాడటం అనే పోరాటంగా మార్చేయడం జరిగింది. అక్కడ మిత్రులు ఒక విషయాన్ని గమనించాలి. ఆధునిక కాలంలో ఫాసిజంగా పిలిచినా పిలవకపోయినా నియంతృత్వాలు ఏవి తిరుగుబాటు ద్వారా రాలా. నియంతృత్వాలన్నీ రాజ్యాంగ ప్రకారం ఆయా దేశాలలో రాజ్యాంగబద్ధంగా జరిగిన ఎన్నికల ద్వారానే ఉనికిలోకి వచ్చాయి. ఆ రాజ్యాంగాలు ఆ సౌకర్యాన్ని కల్పించినవి వాటికి. కాబట్టి రాజ్యాంగవాదము అంటే ఏ రాజ్యానికైనా ఉండే, ఏ రాజ్యాంగానికైనా ఉండే ఒక మౌలిక స్వభావం. అంటే రాజ్యాంగ చట్టానికి వెలుపల సాగాల్సినటువంటి చర్చని మనం నిరాకరించాలి. ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడే చర్చని రాజ్యాంగ పరిమితుల్లో రాజ్యాంగం మనకి ఇచ్చిన అవకాశాలను ఉపయోగించుకొని ఈ రాజ్యాంగంలో ఉండే మంచి అంశాలని ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం ద్వారా మరింత శక్తివంతం చేసుకుని ఒక మంచి సమాజాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉన్నది అని చెప్పేటువంటి వాదం రాజ్యాంగవాదం. అంటే మొత్తంగా స్థూలంగా, అంటే నేను వరలక్ష్మి ఎట్లాగో కీనోట్ పేపర్ కాబట్టి నేను ఎక్కువ మాట్లాడను. రాజ్యాంగవాదం ఏం చేస్తుందంటే మనల్ని వర్గ పోరాట ఆవశ్యకత నుంచి పక్కకి నెట్టేస్తుంది. ఇది లోతుగా విడమర్చి చెప్తే కానీ అర్థమయ్యే విషయం కాదని నాకు తెలుసు. ఆ పని చేయడానికి కామ్రేడ్ వరలక్ష్మి ఉంది కాబట్టి రాజ్యాంగవాదం అనేది ఒక పౌర సమాజం అనే భావన ఎట్లయితే రాజ్యం గురించి వర్గం గురించి మాట్లాడకుండా పౌర సమాజంలో వచ్చే మార్పులే అంతిమంగా దేశాన్ని ఒక గొప్ప మార్పు వైపుకి తీసుకువెళ్తా అనేటువంటి ఒక భావన లాంటిది. అది నిరాకరించాల్సిన అంశం కాదు, కానీ అది వర్గ పోరాటం ద్వారా సమాజంలో మార్పు రావాలని కోరుకునేటువంటి వాళ్ళ చైతన్యానికి అడ్డం పడేటువంటి విషయం రాజ్యాంగవాదం. ఈ విషయాన్ని చెప్తూ ఇప్పుడు కామ్రేడ్ వరలక్ష్మిని తన కీనోట్ పేపర్ సమర్పించాల్సిందిగా కోరుతుంది.
కామ్రేడ్స్, మిత్రులారా, ఒక ఉద్విగ్న విషాద వాతావరణంలో నేను ఇప్పుడు మీ ముందు నిల్చొనున్నాను. నిన్న చాలామందికి వాళ్ళ సెల్ ఫోన్లలో, వాట్సాప్ గ్రూపుల్లో రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అంది ఉంటాయి. చాలా పెద్ద పెద్ద జెండాలు ఎగరేసి ఉంటారు. రిపబ్లిక్ స్ఫూర్తిని, ప్రజాస్వామిక సంస్కృతి విలువలు, రాజ్యాంగ విలువలు, వీటన్నిటి గురించి చాలా గొప్పగా మాట్లాడుకొని ఉంటాం. సరిగ్గా 4 రోజుల ముందు 22వ తేదీ ఈ మొత్తం స్ఫూర్తికి చాలా భిన్నమైన, చాలా దుర్మార్గమైన ఒక దాడి జరిగింది. నిజానికి దాడి కాదది, అది ఒక దశ వరకు ఫాసిస్టుల విజయం. అది రాముడు వచ్చాడు అని మన పత్రికలన్నీ రాశాయి. ఏ రాముడు? పౌరాణిక రాముడు కాదు, ఫాసిస్ట్ రాముడు. మన దేశంలో ఉండే వైవిధ్యభరితమైన సంస్కృతిని ధ్వంసం చేసే రాముడు. ఇక్కడి సంపదల్ని, శ్రమజీవుల నెత్తుటి ఉత్పత్తిని మొత్తంగా సామ్రాజ్యవాదులకు, కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే రాముడు. ఈ రాముడినే 6 ప్యాక్ రాముడు అని కథల రూపంలో మా విప్లవ రచయిత చెప్పారు. ఇంతకుముందు మనం ఆ పుస్తకం ఆవిష్కరించుకున్నాం. ఈ పరిణామ క్రమం ఒక అంచుకి చేరుకున్న ఒక సందర్భాన్ని రిపబ్లిక్ డేకి 4 రోజుల ముందు చూసాం మనం. అంత మాత్రమే కాదు, 1947 నుంచి ఒక 100 సంవత్సరాలు, 2047 నాటికి మేము హిందూ రాష్ట్రాన్ని స్థాపిస్తాము అని వాళ్ళు ప్రకటించి ఆ దిశగా చాలా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇటీవలి కాలంలో ముఖ్యంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఊహించనంత వేగంగా రాజ్యాంగ సవరణలు జరిగిపోతున్నాయి. ఐపీసీ అంతా వలస పాలనలో పుట్టినది. ఇది బ్రిటిష్ వాళ్ళ చట్టము. ఇందులో చాలా దుర్మార్గమైన అంశాలు ఉన్నాయని మనం మాట్లాడుతుంటే దాన్ని అంతటినీ రద్దు చేసి న్యాయ సంహిత అని అంతకన్నా దుర్మార్గమైనదని తీసుకొని వచ్చింది. మరి మనము మాట్లాడుతుండగానే, మనము కలబోసుకుంటుండగానే ఈ మార్పులన్నీ చాలా వేగంగా జరుగుతున్నాయి. మనం ఏదైతే అనుకున్నామో సావరిన్, సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్, రిపబ్లికన్, దానికి పూర్తి భిన్నమైన రూపంలో భారతదేశం ఇప్పుడు మనకు కనిపిస్తుంది. ఈ వాతావరణంలోనే లౌకిక ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని చాలామంది మాట్లాడుతున్నారు. ఆ దిశగా చాలా ఉద్యమాలు కూడా ముందుకు వచ్చాయి. ముఖ్యంగా సిఏఏ, ఎన్ఆర్సి చట్టం తీసుకొచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని తీసుకొని, రాజ్యాంగ పీఠికల్ని బహిరంగంగా చదువుకుంటాం, రాజ్యాంగాన్ని కాపాడుకుంటాము, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అని ఒక పెద్ద మాస్ మూమెంట్ స్థాయిలో ఒక జరిగిన ఆందోళన కూడా మనం చూసాం. ఈ స్థితిలో విరసం రాజ్యాంగ వాదం గురించి మాట్లాడాలనుకుంది. అదేంటి, మేము రాజ్యాంగం గురించి, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని మాట్లాడుతుంటే మీరు రాజ్యాంగ వాదం అని, రాజ్యాంగాన్ని విమర్శించే ఒక వైఖరి తీసుకున్నారు అని మిత్రులు చాలామంది అడిగారు. ఇది సరైన సందర్భమేనా అని కూడా అడిగారు. ఇంకొంతమంది కొంచెం హర్ట్ కూడా అయినట్టున్నారు. విరసం రాజ్యాంగం మీద దాడి చేస్తుంది అని కూడా అన్నారు. అయితే మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, రాజ్యాంగం కొన్ని ఆదర్శాలను ప్రకటించింది. రాజ్యాంగం ఆదర్శాలను మాత్రమే ప్రకటించింది. ఈ ఆదర్శాలను చేరుకునే మార్గం రాజ్యాంగంలో లేదు. రాజ్యాంగం దాని స్వభావరీత్యానే రాజ్యాంగంలో ఆ అవకాశం లేదు. ఫాసిజాన్ని ఓడించడానికి రాజ్యాంగ ఆదర్శాలతో, కేవలం ఆదర్శాలు మాత్రమే పట్టుకొని మాట్లాడితే, లేదా రాజ్యాంగం ప్రజలకు కల్పించిన కొన్ని అవకాశాలను ఉపయోగించుకొని ప్రయత్నం చేస్తే ఫాసిజాన్ని ఓడిస్తాము అని అనుకుంటే అది సాధ్యం కాదు.
చాలా విస్తృతంగా జరగాల్సిన ఫాసిస్ట్ వ్యతిరేక పోరాటం అనేక కోణాల్లో, అనేక రూపాల్లో, అనేక పొరల్లో జరగాల్సిన ఫాసిస్ట్ వ్యతిరేక పోరాటం కేవలం మనము రాజ్యాంగంలో లేదా రాజ్యాంగబద్ధంగా ఉద్యమాలు చేస్తేనో, బీజేపీని దించి కాంగ్రెస్ను ఇంకొక పార్టీను అధికారంలోకి తీసుకొస్తేనో ఫాసిజం పోదు. ఈ విషయాన్ని గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక చాలా కీలకమైన సందర్భంలో మనం ఉన్నాము. మనం అందరం మన శక్తుల్ని కూడగట్టుకొని ఒక ఫాసిజానికి వ్యతిరేకంగా పెద్ద ఐక్య ఉద్యమాన్ని నిర్మించాలని అనుకుంటున్నాం. కాబట్టి మేము దీన్ని గుర్తు చేయాలని అనుకుంటున్నాం. మీరు కొంతమంది భ్రమపడినట్టుగా ఇది ఫాసిస్టు వ్యతిరేక ఐక్య సంఘటనని విచ్ఛిన్నం చేసేది కాదు, ఇది ఐక్య సంఘటనని డిస్టర్బ్ చేసేది కాదు, ఇది బలోపేతం చేసేది, మరిన్ని ఆలోచనల్ని ప్రేరేపించేది. రాజ్యాంగం గురించి అనేక ఆలోచన, రాజ్యాంగం గురించి మాత్రమే కాదు, రాజ్యం దాని స్వభావం గురించి మౌలికమైన అంశాలని మేము ఎప్పుడు మాట్లాడుతూ వచ్చేది. మార్క్సిజం చదివిన ప్రతి ఒక్కరికి రాజ్యం స్వభావం గురించి తెలిసి ఉంటుంది. ఇది చాలా మౌలికమైన విషయం. దీన్ని మళ్ళీ ఇప్పుడు మనము ఈ సందర్భంలో మళ్ళీ గుర్తు చేసుకోవాలి. ఇంకా చాలా స్పష్టమైపోయిన రాజ్య స్వరూపాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసమే మేము ఈ పేపర్ని రాజ్యాంగవాదం అనే దాన్ని మాట్లాడాలని, చర్చించాలని అనుకున్నాం. కాబట్టి ఇప్పుడు మాట్లాడడం అవసరమా అని చాలామంది మిత్రులు అడుగుతున్నారు. ఇప్పుడే మాట్లాడాలి. ఎందుకంటే ఒక ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు మనము మర్యాదస్తులాగానో, లేదంటే ఉదారవాదంతోనో, లేదంటే కొన్ని విషయాల్ని విస్మరించి కొంత సౌకర్యంగా ఉండే మాటలు మాట్లాడితే అయ్యే పని కాదు. కాబట్టి ఇప్పుడు మాట్లాడాల్సిన చాలా మౌలికమైన విషయాలు ఉన్నాయి. అయితే రాజ్యాంగం గురించి, రాజ్యాంగంలో ఉండే విషయాల గురించి చాలా మందికి తెలుసు. అంటే రాజ్యాంగం చాలా మంది చదువుకొని ఉంటారు, మనం అకాడమిక్గా కూడా చదువుకుంటున్నాం. దీని మీద చాలా విశ్లేషణలు కూడా ఉన్నాయి. రాజ్యాంగంలో ఉండే ప్రజానుకూల విషయాల గురించి చాలా విశ్లేషణలు కూడా ఉన్నాయి. నేను రాజ్యాంగంలో ఉండే ఆర్టికల్స్, వాటిలో ఉండే అధ్యాయాలు, నేను దాని జోలికి నేను పెద్దగా వెళ్ళను. నా పేపర్లో రాజ్యాంగం పట్ల ఉండవలసిన మార్క్సిస్ట్ అవగాహన, దాన్ని మరింత స్పష్టం చేసిన నక్సల్బరీ అవగాహన నుంచి బయలుదేరి రాజ్యాంగంలో ఉండే వైరుధ్యాల గురించి మాట్లాడాలని అనుకున్నాను. ఆ వైరుధ్యాన్ని మనం ఎట్లా అర్థం చేసుకుంటాము, ఆ వైరుధ్యాలకి పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది, రాజ్యాంగంలో ఉండే ప్రజానుకూల విషయాలైనా సరే, ప్రాథమిక హక్కులైనా సరే మనం ఎట్లా కాపాడుకోగలము, దీన్ని స్పష్టం చేసుకోవడం కోసమే ఈ పేపర్ని ప్రజెంట్ చేయాలని అనుకున్నాను. అయితే ఇటీవల కాలంలో మేము గమనిస్తున్న మార్పులు, ఫాసిజం రాజ్యాంగంలో ఉండే ప్రాథమిక హక్కుల్ని, ప్రజానుకూల అంశాలని ఎంతగా ధ్వంసం చేస్తూ వస్తుందో, రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తుంది ఫాసిజం అని చాలామంది మాట్లాడుతుంటారు. ఫాసిజం రాజ్యాంగాన్ని ధ్వంసం, రాజ్యాంగంలో ప్రజలకు అనుకూలమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే తీసేస్తూ వస్తుంది. రాజ్యాంగాన్ని మొత్తంగా ఫాసిస్టులు ధ్వంసం చేయరు. రాజ్యాంగం పట్ల చాలా చర్చ జరుగుతుంది, రాజ్యాంగం మీద చాలా చర్చ జరుగుతుంది. ఇట్లా అనేక వైపుల నుంచి వచ్చిన ఉద్యమాల వల్ల రాజ్యాంగం గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. అంటే రాజ్యాంగం ప్రజల భావాల్లో, వాళ్ళ కామన్ సెన్స్లో, భావోద్వేగాల్లో కూడా భాగమైపోయింది. మనం ప్రతి సందర్భంలోనూ రాజ్యాంగబద్ధంగా ఉండాలి, రాజ్యాంగ వ్యతిరేకంగా తయారవుతుంది ప్రభుత్వం, రాజ్యాంగం అనే మాట చుట్టూ చాలా విశ్లేషణలు, చాలా మాటలు మాట్లాడుతున్నాం. అంటే ఒక రకంగా ఇది ప్రజల చైతన్యంలో ఎంత భాగమైతే వస్తుందో, ఇంతకుముందు లాగా అంటే మనము ఈ 20-30 ఏళ్లలో మనం జరుగుతున్న మార్పులు మనం గమనిస్తే చాలా అట్టడుగు వర్గాల నుంచి ప్రజలు మాట్లాడుతున్నారు, ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, చాలా ఉద్యమాలని వాళ్ళు ముందుకు తీసుకొని వచ్చారు, ఆకాంక్షలు ప్రకటితం అవుతున్నాయి. ఈ మొత్తం వీటన్నిటినీ వాళ్ళు రాజ్యాంగాన్ని ముందు పెట్టి మాట్లాడుతున్నారు. నిజానికి పౌర హక్కుల ఉద్యమం కూడా రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వాలు నడుచుకోవాలని మాట్లాడుతుంటారు. అంటే అట్లా రాజ్యాంగం అనే మాట అందరి కామన్ సెన్స్లో భాగమైపోయింది. ఇది ఇంకో వైపు చూస్తే కనీసం న్యాయస్థానాలలో కూడా రాజ్యాంగబద్ధమైన తీర్పులు రావడం లేదు. అంటే ఉదాహరణకి ఆర్టికల్ 370, నేను వస్తాను ఆ రాజ్యాంగంలో, రాజ్య యంత్రాంగంలో భాగమైన న్యాయ వ్యవస్థ దగ్గర కూడా వస్తాను. కానీ న్యాయస్థానాల్లో కూడా
కనీస హక్కులకి రక్షణ లేకుండా పోతున్న సమయంలో మనం రాజ్యాంగం గురించి, రాజ్యాంగ రక్షణ గురించి మనం మాట్లాడుతున్నాం. వైరుధ్యం అనిపిస్తుంది. ఇందులో ఒక అనుకూల అంశం ఉన్నా ఇందులో చాలా వైరుధ్యం కూడా ఉంది. మరొక వాదన ఏంటంటే, మంచిదే, రాజ్యాంగంలో చాలా ప్రజానుకూల అంశాలు ఉన్నాయి, ప్రాథమిక హక్కులు ఉన్నాయి రాజ్యాంగంలో, అసలు మనిషిని మనిషిగా గుర్తించే రాజ్యాంగంలో చాలా మంచి విషయాలు ఉన్నాయి. ఎటొచ్చి దాన్ని అమలు చేసే వాళ్ళే సరిగ్గా లేరు. పాలకులు మంచివాళ్ళు అయితే రాజ్యాంగాన్ని అమలు చేస్తారు, లేదా ఎంతో కొంత మంచి ఉంటే, లేదా ఎంతో కొంత ప్రజా ఉద్యమాలని ఆన్సర్ చేసే వాళ్ళు ఏదో ఒక రకంగా, అంటే మరీ ఫాసిస్ట్ ప్రభుత్వం కాకుండా ఇంకొక ప్రభుత్వం, మరీ బీజేపీ మోడీ ప్రభుత్వం కాకుండా ఇంకొకటి ఏదన్నా ఉంటే కొంచెమైనా హక్కులు మనకి దక్కుతాయేమో అనే ఒక ఆకాంక్ష, ఒక ఆశ నుంచి రాజ్యాంగం మంచిదే కానీ ఆచరణలోనే సమస్యలు వస్తున్నాయి. చెడ్డ రాజకీయ నాయకుల వల్లనే సమస్యలు వస్తున్నాయి. కాబట్టి రాజ్యాంగాన్ని ఆ కోణంలో అర్థం చేసుకునే వాళ్ళు, అట్లా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. వైఫల్యాల వైపు నుంచి మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఫలానా చోట, ఉదాహరణకి మొన్న 22వ తేదీ జరిగిన సంఘటన చూసి ఈరోజు ఈ దేశంలో సెక్యులరిజం చచ్చిపోయింది అని అన్నారు. విఫలమైంది, మనం రాజ్యాంగంలో ప్రకటించుకున్న ఆదర్శం విఫలమైపోయింది అని మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఈ సందర్భంలో అనేక భావోద్వేగపూరిత చర్చలు జరుగుతున్న సందర్భంలో మనము రాజ్య స్వభావాన్ని, రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవడంలో కూడా ఎక్కడో పొరపాటు పడుతున్నాము. ఎక్కడో మన ఎమోషన్స్ని ముందు పెట్టి, లేదా మన పరిమితుల్ని ముందు పెట్టి, లేదా సోకాల్డ్ రాజ్యాంగబద్ధ రూపాల్లో మన నిరసనని వ్యక్తం చేయాలి, మనం మాట్లాడాలి అని అనుకోవడం వల్ల కూడా మనము మౌలిక స్వభావం గురించి మనం ఆలోచించడం లేదు, లేదా ప్రశ్నించడం లేదు. రాజ్యాంగానికి సంబంధించిన ముఖ్యమైన విషయం అంటే దాని స్వభావం గురించి ఇప్పుడైతే మనం చాలా తేటతెల్లంగా చూస్తున్నాము. సెక్యులరిజం ఏమైంది, అప్పట్లో ప్రకటించుకున్న సోషలిజం ఏమైంది, ఇవన్నీ మనం తేటతెల్లంగా చూస్తున్నాము. కానీ 20 సంవత్సరాలకే 47 నుంచి లేదా 50 నుంచి 20 సంవత్సరాల లోపే రాజ్యాంగంలో ప్రకటించుకున్న ఆదర్శాలన్నీ విఫలమైపోయినాయి. ఇది బూటకం అని నక్సల్బరీ ఒక అవగాహనని ముందుకు తీసుకొని వచ్చింది. ఈ నక్సల్బరీ ముందుకు తీసుకొచ్చిన అవగాహన ఇది కేవలం వాదన కోసం కాదు, ఈ సిస్టమ్ని మార్చాలి, ఇది పనికిరాదు, దీన్ని ధ్వంసం చేయాలి కాబట్టి ఈ రాజ్యాంగం బూటకం అని చెప్పడం కాదు. నక్సల్బరీ అట్టడుగు వర్గాల ఆచరణ నుంచి ఎట్లా విఫలమవుతూ వచ్చాయి రాజ్యాంగ ఆదర్శాలు అని చెప్తూ, అసలు ఇది రాజ్యం మౌలిక స్వభావంతోనే ముడిపడి ఉంది అని చాలా సీరియస్ విమర్శ 1967 నుంచే చాలా సీరియస్ విమర్శ పెట్టింది. అదే నక్సల్బరీ ఉద్యమము పౌర హక్కుల పరిరక్షణ కోసం అద్భుతమైన పోరాటాలు చేసింది. సమాజంలో హక్కులు అనే అవగాహన సమాజంలో భాగంగా అవడానికి, ప్రజల కామన్ సెన్స్లో భాగంగా అవడానికి, నాకు హక్కులు లేవా, హక్కు నాకు లేదా, ఈ హక్కు మాకు లేదా, మేము మాట్లాడకూడదా, మేము చదువుకోకూడదా, మాకు ఇక్కడ ప్రవేశం లేదా, హక్కులు అనే మాటని చాలా పాపులర్గా ముందుకు తీసుకొచ్చింది కూడా వర్గ పోరాటం. అంటే ఒకవైపు రాజ్యాంగం బూటకము, ఇది రాజ్యానికి ఉండే వర్గ స్వభావము రాజ్యాంగానికి ఉంటుంది అని చెప్తున్న నక్సల్బరీ రాజ్యాంగంలోని పౌర హక్కుల్ని పరిరక్షించడానికి చాలా రకాల విభిన్న ప్రజారంగాల్లో అనేక పోరాటాలు చేశారు. ఆ నక్సల్బరీ అవగాహనతోనే మనము రాజ్య స్వభావాన్ని, రాజ్యాంగాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అని మేము మాట్లాడబోతున్నాము. ఇది రాజ్యాంగం మీద మీరు అనుకుంటున్నట్లుగా ఇది రాజ్యాంగం మీద దాడి కాదు. అట్లనే ఈ రాజ్యాంగం ద్వారా కనీసం కొన్ని సమూహాలకు అందిన హక్కులు కానీ, వాళ్ళ ఆకాంక్షలు కానీ వీటన్నిటికీ వ్యతిరేకమైనది అసలు కానే కాదు.
కాబట్టి ఇప్పుడు మనం అంటే 1967లోనే నక్సల్బరీ ప్రకటించిన ఒక అవగాహన మనం ఇప్పటిదాకా విస్తరించి చూస్తే అంటే ఒక మౌలిక అవగాహన రాజ్య స్వభావాన్ని చెప్పిన ఒక మౌలిక అవగాహన ఇప్పుడు ఫాసిస్ట్ సందర్భం దాకా మనం ఎక్స్టెండ్ చేసి చూస్తే ఇంకా స్పష్టంగా రాజ్య స్వభావం మనకు అర్థమవుతుంది. అట్లాంటి ఒక ప్రయత్నమే రాజ్యాంగవాదం గురించి ఈరోజు మేము ప్రవేశపెట్టే పేపర్. అసలు ఏ రాజ్యాంగమైనా అసలు రాజ్యాంగం అంటే ఏంటి? ఇందాక ప్రసాద్ గారు చాలా బేసిక్ క్వశ్చన్ వేశారు. రాజ్యం అంటే ఏంటి, రాజ్యాంగం అంటే ఏంటి, రాజ్యాంగవాదం అంటే ఏంటి? రాజ్యాంగవాదం ఒకటి కాదు. అట్లే రాజ్యం మామూలుగా ఈ మధ్య కాలంలో ఫేస్బుక్లో సింగిల్ లైన్ కామెంట్స్ మీద చాలా 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 చర్చ జరుగుతుంది. ఈ కమ్యూనిస్టులకి వాళ్ళ జార్గాన్ తప్ప వాళ్ళకి వేరే ఏమి పట్టదు, ప్రభుత్వం అనొచ్చు కదా, ప్రతిదానికి రాజ్యం రాజ్యం అని అనుకుంటుంది. రాజ్యం అంటే ఎవరికి అర్థమవుతుంది అంటే ఈ మొత్తం ఈ వ్యవస్థలోని వర్గ వైరుధ్యాల్ని మేనేజ్ చేసే ఒక సిస్టమ్, ఒక స్టేట్ మౌలిక స్వభావాన్ని గురించి మాట్లాడుతుంటే చాలా ఉదారంగా ఒక మాట అనేసి దాన్ని కొట్టిపడే పరిస్థితి ఉంది. అంటే సరే నిజానికి అది చర్చనీయాంశం కాదు, కానీ ఇప్పుడు రాజ్య స్వభావం ఏంటి, రాజ్యాంగం ఏంటి అని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే నిజానికి రాజ్యాంగం గురించి మాట్లాడడం అంటే రాజ్యం గురించి మాట్లాడడం. రాజ్యానికి ఉండే అంగం రాజ్యాంగం. రాజ్య స్వభావం రాజ్య స్వభావం ఏంటిది? ఉదార ప్రజాస్వామిక వైపరీత్యం. లిబరల్ డెమోక్రసీ స్టేట్ని తటస్థంగా చూస్తుంది, న్యూట్రల్గా చూస్తుంది. ఉదాహరణకి చట్టం ముందు అందరూ సమానమే, ఎవరైనా ఎన్నికలలో పాల్గొనవచ్చు, కావాలంటే నువ్వు కూడా కంటెస్ట్ చేయొచ్చు, ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉంటుంది, ఎవరైనా కోర్టుకు పోవచ్చు. ఈ స్టేట్ కానీ దానికి సంబంధించిన సిస్టమ్స్ అన్నీ కూడా తటస్థంగా ఉంటాయి అని అనుకుంటారు. కానీ రాజ్యం తటస్థంగా ఉండదు. అసలు రాజ్యం ఉంటేదే వర్గ వైరుధ్యాన్ని లేదా వ్యవస్థని ఉన్నట్టుగా కాపాడటానికి. రెండు వర్గాలు శత్రుపూరితంగా ఉండే రెండు వర్గాల మధ్య మేనేజ్ చేయడానికి రాజ్యం ఉంటుంది. ఈ రాజ్యానికి లేదా పరిపాలనకి లేదా దీని ఫంక్షనింగ్కి సంబంధించిన సూత్రాల గురించి చెప్పేదే రాజ్యాంగం. అయితే ఈ రాజ్యాంగాలు లేదా భారత రాజ్యాంగం ఎట్లా ఉనికిలోకి వచ్చింది? నేను ఇందాక చెప్పాను, రాజ్యాంగంలో ప్రజానుకూల అంశాలు కూడా ఉన్నాయి అనేసి. ఆధునిక రాజ్యాంగం ఉనికిలోకి రావడానికి చాలా ప్రయాణం చేయాల్సి వచ్చింది మానవ చరిత్ర. తటస్థంగా రాజ్యం ఉంటుంది అని జనరల్గా ఉదారవాద భావజాలం చెప్తుంది, కానీ రాజ్యము వర్గ వైరుధ్యాన్ని మేనేజ్ చేస్తున్న క్రమంలో అది పైకి నేను బూర్జువా వర్గానికి మాత్రమే ప్రాతినిధ్యం వహించడం లేదు, మొత్తం అందరికీ ప్రాతినిధ్యం వహిస్తున్నాను అని చెప్తూ న్యూట్రల్గా ఒక ఫోర్స్ పెడుతుంది, న్యూట్రల్గా కనిపించేలాగా చేసుకుంటుంది. ఇట్లా కనిపించే ప్రాసెస్లో రాజ్యాంగం కూడా అదే విషయాలు మాట్లాడుతూ ఉంటుంది. రాజ్యాంగంలో ఉండే అంశాలన్నీ మనం అంశాల వారీగా చూస్తే ఇది అంటే రావిశాస్త్రి దీన్నే ఒక మాట అంటాడు, మన దేశంలో ఎవరు కూడా భిక్షగాడు కానీ షావుకారు కానీ ప్లాట్ఫారాల మీద పండుకోకూడదు, తప్పు అదేని రావిశాస్త్రి వెటకారంగా అంటూ ఉంటాడు. న్యూట్రాలిటీ అంటే నిజానికి అది అంటే సమాజంలో సమానత్వం లేనప్పుడు, రెండు వర్గాలు ఉన్నప్పుడు అసలు న్యూట్రల్గా ఉండడం అనేది సాధ్యమే కాదు. కాబట్టి ఏ రాజ్యం అనేది మనం స్పష్టంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. దాని నుంచే మనము రాజ్యాంగ స్వభావాన్ని గురించి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది.
రాజ్యాంగంలో స్వేచ్ఛ ఉంటుంది, కానీ ఎవరికి ఉంటుంది స్వేచ్ఛ? స్వేచ్ఛ అనే భావన ఎక్కడి నుంచి వచ్చింది? ఆధునిక రాజ్యం ఆవిర్భవించేటప్పుడు స్వేచ్ఛ అనే భావన వచ్చింది. అంతకుముందు స్వేచ్ఛ అనే కాన్సెప్టే లేదు. ఉదాహరణకి ప్రజాస్వామిక ప్రభుత్వాలు ఏర్పడక ముందు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం రాకముందు రాజు ప్రజలు లేదా స్టేట్ సబ్జెక్ట్స్, ఈ ప్రజలు అనేవాళ్ళు రాజుకు లోబడి ఉండాలి. ఆ తర్వాత ఆధునిక రాజ్యం వచ్చిన తర్వాతనే ప్రభుత్వం అనేది ఒకటి, తర్వాత ప్రజలు లేదా సిటిజన్స్ లేదా పౌరులు అనే కాన్సెప్ట్ ఆధునిక రాజ్యం వచ్చిన తర్వాత వచ్చింది. ఆధునిక రాజ్య ఆవిర్భావం వెనుక భూస్వామ్యానికి వ్యతిరేకంగా జరిగిన చాలా పోరాటాలు ఉన్నాయి. భూస్వామ్యాన్ని ఓడించి ఒక బూర్జువా రాజ్యాన్ని ఏర్పాటు చేసే క్రమంలో, ఒక బూర్జువా స్టేట్ని ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో స్వేచ్ఛ అనే భావన ముందుకు వచ్చింది. నిజానికి స్వేచ్ఛ అంటే అక్కడ మార్కెట్ స్వేచ్ఛ, వ్యాపార స్వేచ్ఛ. కానీ భూస్వామ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నప్పుడు అది ప్రజలందరి స్వేచ్ఛ గురించి మాట్లాడింది. ఎందుకనంటే భూస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రజలందరూ పోరాటం చేశారు, ప్రజలందరూ త్యాగాలు చేశారు, కాబట్టి అది స్వేచ్ఛని ప్రామిస్ చేసింది. కానీ ఆచరణలో స్వేచ్ఛ ఎవరికి అని అంటే, ఆచరణలో స్వేచ్ఛ బూర్జువాలకి, పెట్టుబడిదారులు. కాబట్టి అది మార్కెట్ స్వేచ్ఛ. అంతకుముందు అది కూడా లేదు. కాబట్టి ఒక మార్కెట్ స్వేచ్ఛని లేదా ఈ మార్కెట్ స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవడానికి, మార్కెట్లో స్వేచ్ఛగా అందరినీ రీచ్ కావడానికి అక్కడ మనుషులకు కూడా ఎంతో కొంత స్వేచ్ఛ ఉండాలి. కాబట్టి ఆ పరిమితి మేరకే మనుషులకు స్వేచ్ఛ ఉంటుంది. అంతకుముందు పాత సమాజంలో రాజు అంటే దైవ స్వభావం, దైవ స్వరూపుడు రాజు అంటే. క్వశ్చన్ చేయడానికి వీల్లేదు అసలు. రాజుని ఎవరైనా క్వశ్చన్ చేస్తే శిరశ్ఛేదమే, అట్లా ఉండేది. అంటే అసలు క్వశ్చన్ మన ప్రాచీన కాలంలో కూడా చూసాం కదా ఎట్లాంటి స్థితి ఉండేది. ఒక యుగంలో రాచరికంలో, ఫ్యూడల్ సమాజంలో రాజ్యం ఎట్లా నడిచేది అని అంటే, ఆచారాలు, వ్యవహారాలు, ధర్మాలు, విధి నిషేధాలు, ఇవన్నీ కండిషన్స్ అన్నీ ఉండేవి. ఈ కండిషన్స్ ప్రకారమే ప్రజలు నడుచుకోవాలి. దాని స్థానంలో ఒక చట్టబద్ధ పాలన వచ్చింది, ఒక ప్రజా ప్రాతినిధ్య పాలన అనే ఒక విధానం వచ్చింది. అయితే ఈ చట్టబద్ధ పాలన, ప్రజా ప్రాతినిధ్య పాలనకు కూడా వర్గ స్వభావం ఉంటుంది. ఇది పెట్టుబడిదారి వర్గాన్ని రిప్రజెంట్ చేస్తుంది. కానీ అదే సమయంలో అంతకు ముందు ఉన్న సమాజానికి, ఆధునిక బూర్జువా రాజ్యం వచ్చిన సమాజానికి చాలా తేడా ఉంది. మనిషిని మనిషిగా గుర్తించింది. మనిషిగా గుర్తించే విలువలు ఆధునిక రాజ్యంతోనే ముందుకు వచ్చాయి. అయితే ఇక్కడ మౌలికంగా ప్రశ్న ఏంటంటే, అప్పుడు కూడా సమాజంలో వర్గాలు ఉన్నాయి. సమాజంలో వర్గాలు ఉన్నప్పుడు రాజ్యం ఒక వర్గం వైపు మొగ్గు చూపకుండా ఉంటుంది. ఖచ్చితంగా ఒక వర్గం వైపు మొగ్గు చూపిస్తుంది. అయినా సరే చట్టాలు ఉంటాయి, ఎక్కడో హక్కులు అనే భావన ఉంటుంది. ప్రజలు కొంచెమైనా కనీసమైన స్వేచ్ఛగా బతకడానికి, సంచరించడానికి అవకాశం ఉంది. ఈ అవకాశం ఎంతవరకు ఉంటుందంటే బూర్జువా రాజ్యం అనుమతించినంత మేరకే ఉంటుంది. ఈ బూర్జువా రాజ్యం అనుమతించడం అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే, అప్పుడున్న రాజకీయ ఆర్థిక స్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. భారతదేశంలో ఆధునిక రాజ్యం ఎట్లా వచ్చింది? భారతదేశంలో ఆధునిక రాజ్యము బూర్జువా వలస పాలన నుండి మనకు ఒక ఆధునిక ప్రజాస్వామిక భావన కానీ, లేదా ఒక పార్లమెంటరీ పద్ధతిలో ప్రభుత్వం కానీ వలస పాలన రూపంలో భారతదేశంలోకి వచ్చింది. అంతకుముందు భూస్వామ్యానికి వ్యతిరేకంగా లేదా భూస్వామ్యం ప్రకటించిన ధర్మాలకు వ్యతిరేకంగా ఈ దేశంలో వేల ఏళ్ళుగా పునాదులు వేసుకొని చాలా దుర్మార్గంగా ఉన్న కుల వ్యవస్థకు వ్యతిరేకంగా చాలా పోరాటాలు వచ్చాయి. చాలా ప్రజాస్వామిక భావాలు ఉన్నాయి దానిలో.
కానీ మౌలికంగా అది ఉత్పత్తి సంబంధాలని మార్చేది కాదు. ఈ భావనలు ఉంటూనే దీని మీదకి ఒక ఆధునిక పార్లమెంటరీ ప్రజాస్వామిక ప్రభుత్వం అనేది వలస పాలన రూపంలో వచ్చింది. ఈ వలస పాలన రూపంలో వచ్చిన మనము ఇక్కడికి భారతదేశంలో మొట్టమొదటి రాజ్యాంగం ఎప్పుడు వచ్చింది అని మనం అకాడమిక్గా కూడా చదువుకొని ఉంటాము. మొట్టమొదటి రాజ్యాంగం 1857 తిరుగుబాటు తర్వాతనే వచ్చింది. 1857 తిరుగుబాటు ఇక్కడ స్థానికంగా ఉండే సంస్థానాల రాజులకి, బ్రిటిష్ దురాక్రమణదారులకి లేదా ఈస్ట్ ఇండియా కంపెనీ దురాక్రమణకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ప్రజలు కూడా పాల్గొన్నారు, రైతులు పాల్గొన్నారు, సైనికులు తిరుగుబాటు చేశారు. మొత్తంగా ఈ తిరుగుబాటు తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ వీళ్ళందరినీ ఒక పద్ధతి ప్రకారం పరిపాలించాలి అని అనుకుంది. 1857 తిరుగుబాటు తర్వాత నేర్చుకున్న పాఠం నుంచి. అట్లా 1858లో మనకి మొట్టమొదట ఒక రాజ్యాంగం అనేది వచ్చింది, చాలా ప్రాథమిక రూపంలో. సరే, దాని తర్వాత దాన్ని అనేక మార్పులు చేసుకుంటూ మనకి 1935 చట్టం వచ్చింది, 1935 యాక్ట్. ఈ 1935 యాక్ట్లో 75% ఆర్టికల్స్ మన కొత్త రాజ్యాంగంలో 1950లో మనం ఆమోదించుకున్నాం కదా రాజ్యాంగం. ఆ రాజ్యాంగంలో కనీసం 75 ఆర్టికల్స్, 75% ఆర్టికల్స్, 200 పైగా ఆర్టికల్స్ 1935 యాక్ట్ నుంచి తీసుకున్నది. అయితే 1935 యాక్ట్ రావడానికి, ఆ తర్వాత జాతీయోద్యమం, అనేక దశల్లో జరిగిన జాతీయోద్యమం, చివరిగా 1949లో రాజ్యాంగం పూర్తి కావడం, రాజ్యాంగ సభ ఆమోదించడం, 50 నుంచి రాజ్యాంగం ఉనికిలోకి రావడం. ఈ దశల్లో వచ్చిన మార్పుల్ని మనం గమనిస్తే 1958లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ వస్తే 1919లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్కి 1919లో వచ్చిన బ్రిటిష్ ఇండియా చట్టానికి, అంటే 1958కి 1919కి ఒక అభివృద్ధికరమైన మార్పు ఉంది. 1919 నుంచి 1935కి ఇంకొక అభివృద్ధికరమైన మార్పు ఉంది. ఈ మార్పులన్నిటికీ వెనక దేశంలో పెద్ద ఎత్తున జరుగుతున్న జాతీయోద్యమం ఉంది. ఈ జాతీయోద్యమం నుండి బ్రిటిష్ వాళ్ళు కొన్ని సంస్కరణలు తీసుకొని వచ్చి భారత ప్రజల్ని కూడా పరిపాలనలో భాగస్వామ్యం చేస్తూ ఒక యాక్ట్ తీసుకొని వచ్చారు, 1935 యాక్ట్. నేను ఆ వివరాల్లోకి, ఆ జాతీయోద్యమం ఆ వివరాల్లోకి నేను పోవడం లేదు. అంటే ఇందులో భారత ప్రజలకి రాజకీయ భాగస్వామ్యం వచ్చింది. 1919లో మొట్టమొదటిసారి ఓటు హక్కు కూడా వచ్చింది. 1919లో కానీ 1935లో కానీ వచ్చిన ఓటు హక్కు ప్రజలందరికీ ఓటు వేసే అధికారాన్ని కల్పించలేదు. సార్వత్రిక ఓటు హక్కు కాదు. ఆస్తి ఉన్న వాళ్ళకి లేదా ఆస్తి పన్ను కట్టే వాళ్ళకి మాత్రమే ఓటేసే హక్కు ఉంటుంది. 1950 రాజ్యాంగంలో సార్వత్రిక ఓటు హక్కు అనే భావన మొట్టమొదట 1950లో ఆ రకంగా చూసినప్పుడు పరిపాలనా విధానం కోసం 1935 యాక్ట్ని తీసుకున్నారు. ఇక్కడ భారత ప్రజల ఆకాంక్షల మేరకు లేదా ప్రజా ఉద్యమాల నుండి, అట్టడుగు వర్గాల రిప్రజెంటేషన్ నుంచి మనకు సార్వత్రిక ఓటు హక్కు అనే భావన వచ్చింది. అట్లా 1950 రాజ్యాంగంలోకి యాడ్ అయిన అనేక అంశాలు ఉన్నాయి. అందులో ప్రాథమిక హక్కులు కూడా ఒకటి. ఈరోజు మనం రాజ్యాంగం గురించి, రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడుతున్నాము అని అంటే అది ప్రాథమిక హక్కుల్ని పరిరక్షించుకోవాలని. అయితే రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు మాత్రమే కాదు, రాజ్యాంగంలో అనేక ఇతర అంశాలు కూడా ఉన్నాయి. అయితే మనము రాజ్యాంగంలో ఉండే ప్రాథమిక హక్కుల్ని చూసి ఇది ప్రజల రాజ్యాంగం అని చెప్తామా? రాజ్యాంగంలో చాలా వరకు అధికారం గురించి ఉంటుంది, అధికారాల పంపిణీ గురించి ఉంటుంది. అది ప్రాథమిక హక్కుల్లో చెప్పిన విషయానికి
పూర్తి భిన్నమైన విషయాలు కూడా రాజ్యాంగంలో ఉన్నాయి. అంటే వైరుధ్యాలు కూడా ఉన్నాయి. మన రాజ్యాంగం లోపలే చాలా వైరుధ్యాలు కూడా ఉన్నాయి. ఈ వైరుధ్యాల నుంచి మనం రాజ్యాంగ స్వభావాన్ని మనం ఎట్లా చెప్తాము? ఇంకో ప్రశ్న, 1950లో మనం ఆమోదించుకున్న రాజ్యాంగం భారత ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహించేదా? మన రాజ్యాంగ పీఠిక వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని మొదలైంది. మాకు మేము ఇచ్చుకున్న రాజ్యాంగం అని. ప్రజలకు ఇచ్చుకున్న రాజ్యాంగమేనా? అందులో ప్రజలకు సంబంధించిన అనేక విషయాలు ఉండొచ్చు. కానీ 1950లో ఆమోదించిన లేదా 50 నుంచి ఆ ఫంక్షన్లోకి వచ్చిన రాజ్యాంగం తయారు కావడానికి, రూపొందించడానికి వెనక రాజ్యాంగ సభ ప్రాతినిధ్యం కనుక మనం చూస్తే అందులో సుమారుగా 80% కన్నా ఎక్కువ అగ్రవర్ణ పురుషులు ఉన్నారు. 80% పైగా. ఈ రాజ్యాంగ సభకు రిప్రజెంట్ చేసిన వాళ్ళు చాలామంది బ్రిటిష్ ప్రావిన్స్ల నుంచి ఎన్నికైన వాళ్ళు. అయితే ఏ ఎన్నిక లేకుండా సంస్థానాల నుంచి నామినేటెడ్ మెంబర్స్ కూడా అందులో జాయిన్ అయినారు. ఈ ఎన్నికైన ప్రతినిధులు కూడా 1935 ఓటు హక్కు 1935 ఓటు హక్కు ద్వారా ఎన్నికైన ప్రజాప్రతినిధులు వీళ్ళంతా కూడా. 1935 యాక్ట్లో సార్వత్రిక ఓటు హక్కు లేదు. ఆస్తి ఉన్న వాళ్ళకు మాత్రమే ఓటు హక్కు. ఆస్తి ఉన్న వాళ్ళు ఓటు వేయగా ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు వాళ్ళు రాజ్యాంగ సభలో ఉన్నవాళ్ళు. రాజ్యాంగ సభ కంపోజిషన్ కూడా ఒకసారి చూడండి. ఇవన్నీ చాలా ఓపెన్గానే మనకి ఎక్కడైనా దొరుకుతాయి, ఇంటర్నెట్లో ఎక్కడైనా దొరుకుతాయి. మనకు రాజ్యాంగ సభ కంపోజిషన్ చూస్తే మన రాజ్యాంగాన్ని ఎవరు తయారు చేశారు అనేది మనకు కొంచెం ఐడియా వస్తుంది. అయితే ముఖ్యమైన విషయం ఇందులో అంబేద్కర్ పాత్ర చాలా ఉంది. నా రాజ్యాంగంలో ప్రజానుకూల అంశాలు అన్నీ కలవడానికి అంబేద్కర్ పాత్ర చాలా ఉంది. అయితే అంబేద్కర్ ఆలోచనలు అన్ని రాజ్యాంగంలో రిఫ్లెక్ట్ కాలేదు. ఆయన ఆలోచనలన్నీ అందులో ప్రతిఫలించలేదు. ఇది అంబేద్కరే చెప్పాడు చాలా సందర్భాలు. ఆయన అభిప్రాయాలు చాలాసార్లు రాజ్యాంగ సభ ఆమోదించలేదు. రాజ్యాంగ సభ ఆమోదించిన వాటినే డ్రాఫ్ట్ చేయాలి డ్రాఫ్టింగ్ కమిటీ. కొన్ని పరిమితుల్లో నేను చాలా పరిమితుల్లో పనిచేయవలసి వచ్చింది అని ఆయనే చెప్తున్నారు. అయితే ఈ పని కూడా అంబేద్కర్ చేతుల మీదుగానే ఎందుకు జరిగింది అని అంటే, అంబేద్కర్ భారతదేశ ప్రజల్ని అక్కడ రిప్రజెంట్ చేసింది అంబేద్కర్. రాజ్యాంగ సభలో ఉన్న వందలాది ప్రతినిధులు కాదు, ఆయన అట్టడుగు వర్గాల వాళ్ళ కోసం పోరాడుతూ ఆయన అట్టడుగు వర్గ ప్రజల రిప్రజెంటేటివ్గా ముందుకొచ్చిన అంబేద్కరే ప్రజల్ని రిప్రజెంట్ చేస్తూ రాజ్యాంగంలో ప్రజానుకూల విషయాలు కలిసేలాగా ఆయన తన పాత్రను నిర్వర్తించారు. అంత మాత్రమే కాదు, అంబేద్కర్కు ఉన్న సామాజిక దృక్పథం, ఆయనకున్న అపారమైన పరిజ్ఞానం, ఈ చాలా అనేక విషయాలు అంబేద్కర్ మాత్రమే చేయగలిగిన పనుల వల్ల కూడా అంబేద్కర్ ఎన్నుకోవాల్సి వచ్చింది. అందువల్ల మెజారిటీ రాజ్యాంగ సభలో కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు. కాంగ్రెస్లో చాలామంది అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. చాలా అంశాలు రాజ్యాంగ సభ ఆమోదించే అవకాశం లేదు. అయినప్పటికీ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఆయన ఎంత చేయగలిగితే అంత చేశారు. నిజానికి అంబేద్కర్ బ్రిటిష్ ఇండియాలో కూడా దళితులకి మేలు చేసే ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టలేదు. జాతీయోద్యమంలో అందరూ చాలామంది నాయకులు సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా సైమన్ గో బ్యాక్ అంటే ఆయన సైమన్ కమిషన్ ముందు అట్టడుగు వర్గాల ఆకాంక్షలు సైమన్ కమిషన్ ముందు పెట్టాడు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొన్నాడు. అంటే ఇక్కడ భారత సమాజంలో లేదా ఇక్కడున్న భూస్వామ్య కుల వ్యవస్థ చెయ్యలేని పనిని ఒక ఆధునిక రాజ్యం లేదా ఆధునిక రాజ్యాంగం లేదా ఒక బూర్జువా డెమోక్రసీ చేయగలుగుతుంది, కనీసం అవకాశం ఉంటుంది అని అనుకున్నాడు. కాబట్టి ఆయన చాలాసార్లు అట్టడుగు వర్గాల వైపు నుంచి రిప్రజెంట్ చేశారు. అది జాతీయోద్యమంలో ఉన్న మెయిన్ లీడర్షిప్కి
వ్యతిరేక భిన్న వైఖరులు చాలా సందర్భాల్లో అంబేద్కర్ తీసుకున్నాడు. అట్టడుగు వర్గాల దళితుల ఆకాంక్షల్ని ముందుకు పెట్టడానికి, వాళ్ళకి ప్రత్యేక రక్షణలు కల్పించడానికి. ఇదే పనిని రాజ్యాంగ సభల్లోని అనేక డిబేట్స్లో చాలా సందర్భాల్లో అంబేద్కర్ మాట్లాడుతూ వచ్చాడు. అందులో భాగంగా మనకు చాలా స్పష్టంగా అంటే వెట్టి చాకిరీని రద్దు చేసే అంశం రాజ్యాంగంలో ఉంది. వెట్టి చాకిరీ అనేది వేరే ఏ దేశాల రాజ్యాంగంలో ఉండే అవకాశం లేదు, ఎందుకంటే ఇక్కడ మాత్రమే వెట్టి చాకిరీ. అంటరానితనం గురించిన ప్రస్తావన ప్రాథమిక హక్కుల్లో ఉంటుంది, అది ఏ రాజ్యాంగంలో ఉండదు. నిజానికి ప్రాథమిక హక్కులే బ్రిటిష్ కాన్స్టిట్యూషన్లో లేవు. 1935 1935 యాక్ట్లో ప్రాథమిక హక్కులు లేవు. భారత రాజ్యాంగం 50లో ఆమోదించిన భారత రాజ్యాంగంలోనే ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ప్రాథమిక హక్కులు అనే భావన అక్కడికి వచ్చింది. అది రావడానికి వెనుక కూడా వలస రాజ్యానికి, ఆ తర్వాత భారత ప్రజల ఆకాంక్షల్ని ప్రతిబింబించాల్సిన రాజ్యాంగానికి ఉండే మౌలికమైన తేడా మనకి ఫండమెంటల్ రైట్స్లో మనకు కనిపిస్తుంది. అవి అందులో భాగం కావడానికి అక్కడ జాతీయోద్యమంలో ప్రజలు చేసిన పోరాటాలలో ఏ ఆకాంక్షలను అయితే వ్యక్తం చేశారో అవన్నీ కూడా ప్రాథమిక హక్కుల్లో రిఫ్లెక్ట్ అయ్యాయి. ఇది మాత్రమే కాదు, ఒక రాజ్యాంగం తయారయ్యే ప్రాసెస్లో దాని మీద అనేక ప్రభావాలు ఉంటాయి. అంతర్జాతీయ పరిస్థితులు కూడా దోహదం చేస్తాయి. అట్లా సోవియట్ విప్లవం కానీ ఒక సోషలిజం లేదా అంటే సోషలిజం అనే మాటని 1950 రాజ్యాంగ పీఠికలో లేదు, కానీ సమానత్వం అనే మాటని తీసుకురావడానికి కానీ, ఇట్లా అందరికీ సమాన హక్కులు అనే భావనని తీసుకురావడం వెనుక కానీ మొత్తంగా సమానత్వం అనే భావనని సోషలిస్ట్ విప్లవం, విజయవంతమైన కార్మిక వర్గ విప్లవం ఒక ఆదర్శంగా మొత్తం ప్రపంచానికి అంతా ఒక ఆదర్శంగా అందించింది. అందులో భాగంగా సోషలిజానికి సంబంధించిన కొన్ని అంశాలు కూడా పరిపాలనలో భాగమయ్యాయి. తర్వాత సరే అవి ఏ ఫామ్లో వచ్చాయి, అవి ఎట్లా ఇంప్లిమెంట్ అయినాయి అనేది వేరే చర్చ. ఫ్రెంచ్ విప్లవ ఆదర్శాలు అప్పటికి ఆధునిక రాజ్యాలన్నిటికీ దాదాపుగా ఆధునిక రాజ్యాలన్నీ కూడా ఫ్రెంచ్ విప్లవ ఆదర్శాలు చెప్పుకుంటున్నాయి. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే మాటలు అట్లా మన రాజ్యాంగంలో కూడా వచ్చాయి. ఇట్లా అనేక అంశాలు, అటు పీడిత కులాల వైపు నుంచి జరిగిన పోరాటాలు, కార్మికోద్యమాలు, అంతర్జాతీయ పరిస్థితి, ఈ అనేక అంశాల నేపథ్యంలో ప్రాథమిక హక్కులు మన రాజ్యాంగంలోకి వచ్చాయి. ప్రాథమిక హక్కులతో పాటు పీఠికలో చాలా ఆదర్శాలు మనం ప్రకటించుకున్నాం. డెమోక్రసీ, రిపబ్లిక్, ఇట్లా చాలా అంశాలని మనం ప్రకటించుకున్నాం. మనం సోషలిజం, సెక్యులరిజం అనే మాటని ప్రస్తావించకపోయినా అందులోని అంశాలు తర్వాత రాజ్యాంగం లోపల కొన్ని ఆర్టికల్స్ అందులో భాగమే. అయితే ఇవన్నీ ఉన్నాయి కదా, మరి రాజ్యాంగం లేదా రాజ్యాంగం ద్వారా మనం ఏదైనా సాధించుకోవచ్చు అని అనుకోవడానికి అవకాశం ఉంటుందా? ఇవన్నీ ఉన్నమాట నిజమే. ఇవన్నీ పోరాటాల వల్లనే ఇవన్నీ భాగమయ్యాయి. అందులో ఒక రకంగా ప్రజా ఉద్యమాలు సాధించిన విజయం, పౌర హక్కులు అందులో మన కాన్స్టిట్యూషన్లోకి రావడం అనేది. అయితే ఆదర్శాలను ప్రకటించినంత మాత్రాన, లక్ష్యాలను ప్రకటించినంత మాత్రాన ఆదర్శాలు, లక్ష్యాల ద్వారానే మన రాజ్యాంగ స్వభావాన్ని చెప్పగలమా? చెప్పలేము. కనీసం మన రాజ్యాంగాన్ని చూసినా కూడా మనం దాన్ని చెప్పలేము. రాజ్యాంగం లోపలికి వెళ్ళి చూసినా, దాంట్లో ఉండే వైరుధ్యాన్ని చూసినా కూడా మనం ఆ మాట చెప్పలేము. రాజ్యాంగం రూపొందిన చారిత్ర దశను చూస్తే రాజ్యాంగాన్ని తీసుకురావడానికి, రాజ్యాంగ నిర్మాణంలో భాగమైన రాజ్యాంగ సభ స్వభావాన్ని చూసినా కూడా మనము ఇది ప్రజల రాజ్యాంగము అనే మాటని, రాజ్యాంగ స్వభావాన్ని మనం అంచనా వేయలేము. ఇక వైరుధ్యాలు, రాజ్యాంగంలో ఉన్న వైరుధ్యాలని మనం ఒక్కసారి 2-3 విషయాలు మాత్రమే నేను చెప్తాను. అంటే ఇవన్నీ రాజ్యాంగ స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి మాత్రమే. 12 నుంచి 35 ఆర్టికల్స్ వరకు ప్రాథమిక హక్కుల గురించి చెప్తుంది. ఆర్టికల్ 19 అయితే
వాక్ సభ స్వాతంత్రాలని, సమావేశాలు పెట్టుకునే హక్కుని, సంఘాలు పెట్టుకునే హక్కుని, ఇవన్నీ ఆర్టికల్ 19లో ఉన్నాయి. ఇవన్నీ చెప్పిన తర్వాత చివరిలో ఇవన్నీ వాక్ సభ స్వాతంత్రాలు ఏవైనా సరే రాజ్యం ఎప్పుడు కావాలంటే అప్పుడు రద్దు చేయొచ్చు. ఒక చట్టాన్ని తీసుకొని రద్దు చేయొచ్చు, లేదా ఆ క్లాస్ ప్రకారంగా రద్దు చేయొచ్చు. దేశ భద్రతకి భంగం అని అనిపించినప్పుడు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అని అనిపించినప్పుడు, సమగ్రతకి భంగం అని అనిపించినప్పుడు, ఇట్లా ఏదైనా ఒక సాకుని పెట్టి దాన్ని రద్దు చేయొచ్చు. ఇట్లా ప్రాథమిక హక్కుల్ని రద్దు చేసే విషయం కూడా రాజ్యాంగంలో ఉంది. అప్పుడు ఏమవుతుంది? ప్రాథమిక హక్కులు రాజ్యాంగం ఇస్తుంది, లేదా రాజ్యాంగం గుర్తిస్తుంది. ప్రాథమిక హక్కుల్ని రద్దు చేయొచ్చు అని కూడా రాజ్యాంగం చెప్తుంది. అంటే ప్రాథమిక హక్కులు ఉండాలా వద్దా ఎవరు డిసైడ్ చేస్తారు? స్టేట్ డిసైడ్ చేస్తుంది. ప్రాథమిక హక్కులు ఉండాలా వద్దా, ఎంత మేరకు అనుమతించవచ్చు, ఏ విషయాలు మాట్లాడేంత వరకు మనం అనుమతించవచ్చు అనేది స్టేట్ డిసైడ్ చేస్తుంది. చాలా విచిత్రంగా 1950 రాజ్యాంగం ఆమోదించిన తర్వాత రాజ్యాంగంలోని ఒక అంశం మీద ఒక నెల రోజులకే సుప్రీంకోర్టుకు ఒక కేసు పోయింది. ఏకే గోపాలన్ కేసు. ఆయనని ప్రివెంటివ్ డిటెన్షన్ కింద అరెస్ట్ చేశారు. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల ప్రకారం అయితే ఏ వ్యక్తిని సరైన వాక్సభ స్వాతంత్రాలు అట్లా ఉంచితే వ్యక్తి స్వేచ్ఛని కాపాడుతుంది, ప్రాణాన్ని చట్టరీత్యా తప్ప ఇతర పద్ధతుల్లో తీయడానికి వీలు లేదు అని ఆర్టికల్ 21 చెప్తుంది. దాని వెంటనే ఆర్టికల్ 22 ముందస్తుగా అరెస్ట్ చేయొచ్చు ఎవరినైనా. అంటే వ్యక్తి స్వేచ్ఛని రద్దు చేసేది దాని పక్క ఆర్టికల్లోనే ఉంటుంది. ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ రాజ్యాంగ మౌలిక సూత్రాలకి వ్యతిరేకము, రాజ్యాంగ హక్కులకి వ్యతిరేకము అని సుప్రీంకోర్టులో కేసు. అంటే మనకు ప్రాథమిక హక్కులు ఏంటంటే ప్రాథమిక హక్కుల్ని అమలు చేయకపోతే, రాజ్యం ప్రాథమిక హక్కుల్ని అమలు చేయకపోతే కోర్టుకు పోవచ్చు. అది కూడా రాజ్యాంగం కల్పించిన ప్రొవిజన్స్లో అది కూడా ఉంది. ఏకే గోపాలన్ కేసు కోర్టుకు పోతే కోర్టు దాన్ని కొట్టేసింది. ప్రివెంటివ్ డిటెన్షన్ కరెక్టే అని చెప్పింది. అంటే రాజ్యాంగంలోనే ఉంది కదా అది. కోర్టు ఏం చేస్తుంది? రాజ్యాంగాన్ని అమలు అయ్యేలాగా చేస్తుంది. కాబట్టి ఒక సందర్భంలో ఆర్టికల్ 21ని తీసుకొని మీరు వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించినారు, విడుదల చేయండి అని కోర్టు చెప్పొచ్చు. ఇంకో సందర్భంలో ఆర్టికల్ 22 ప్రకారం చేయొచ్చు ప్రివెంటివ్ డిటెన్షన్ కూడా. ఆ కండిషన్స్ ఉన్నాయి, ఆ పరిస్థితి కనపడుతుంది అని చెప్పి అరెస్టుని, ప్రివెంటివ్ డిటెన్షన్ కూడా సమర్థించవచ్చు. ఇట్లాంటి వైరుధ్యాలు మనకు పక్కనే కనిపిస్తాయి. ప్రాథమిక హక్కుల్లోనే అంటే ప్రాథమిక హక్కులు ఒకవేళ ఉల్లంఘించబడితే మనం కోర్టుకు పోవచ్చు, దీనికి గ్యారంటీ ఉంటుంది అని చెప్పే ప్రాథమిక హక్కుల విషయంలోనే ఇంత వైరుధ్యం ఉంది. ఇంకా ఆదేశిక సూత్రాల్లో చాలా గంభీరమైన విషయాలు ఉన్నాయి, చాలా ఆదర్శాలు ఉన్నాయి. అంటే రాజ్యం ఎట్లా ఉండాలి, ఏ ఆదర్శాల ప్రకారం నడుచుకోవాలి అనేది డైరెక్ట్ ప్రిన్సిపల్స్లో ఉంటుంది, ఆదేశిక సూత్రాల్లో ఉంటుంది. అయితే ఆదేశిక సూత్రాల ప్రకారం రాజ్యం నడుచుకోవాలనే కండిషన్ ఏం లేదు. ఆదేశిక సూత్రాలను పాటించకపోతే ఏం చేయొచ్చు? ఏం చేయడానికి లేదు. మీరు ఇట్లా ఉండండి అని చెప్తారు అంతే. ఈ ఆదేశిక సూత్రాల ప్రకారం ఇలా పరిపాలన ఇలా ఉండాలి, పాలన ఇలా ఉండాలి అని చెప్తుంది. అంతవరకు రాజ్యాంగ పీఠిక కూడా ఆదర్శాలు చెప్తుంది. అంబేద్కర్ ఒక సందర్భంలో రాజ్యాంగ పీఠిక ఎప్పుడో ఫ్రెంచ్ రెవల్యూషన్ నాటిది, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే అంశాలు ఉన్నాయి దాంట్లో. ఊరికే అవి మాటలుగా రాస్తే సరిపోతుందా? అవి అమలు కావడానికి తగిన యంత్రాంగం గురించి ఏమైనా ఉందా రాజ్యాంగంలో? ఊరికే పీఠికలో ఈ మాటలు ఉన్నంత మాత్రం సరిపోదు అని అంబేద్కరే చెప్పారు ఒకనొక సందర్భంలో. అంటే రాజ్యాంగంలోని వైరుధ్యాలు రాజ్యాంగ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన అంబేద్కర్ కూడా చాలా స్పష్టంగా తెలుసు. ఆయన దాన్ని ఎత్తి చూపించారు. భారతదేశం ఒక ఫెడరల్ స్ఫూర్తి కలిగి ఉంటుంది రాజ్యాంగం ప్రకారం. అయితే ఈ ఫెడరల్ స్పిరిట్ అనేది భారతదేశాన్ని నిర్వచించే క్రమంలో ఒక చిన్న మెలిక ఉంది. భారతదేశం యూనియన్, ఒక రాష్ట్రాల యూనియన్ అని చెప్తుంది, ఫెడరేషన్ అని చెప్పదు. ఫెడరేషన్ అని చెప్పడానికి, యూనియన్ అని చెప్పడానికి తేడా ఏంటంటే, ఫెడరేషన్ అని చెప్తే రాష్ట్రాలకి అన్ని హక్కులు ఉంటాయి, యూనియన్ అని చెప్తే పాక్షిక హక్కులు మాత్రమే ఉంటాయి. అది ఎంత మేరకు ఉండాలో అంత మేరకు ఉంటుంది. దానికి కూడా
రాజ్యాంగంలో అంటే స్టేట్ గవర్నమెంట్స్కి ఎంతవరకు స్వేచ్ఛ ఉంటుంది, వాళ్ళకి ఎంతవరకు హక్కు ఉంటుంది అనేది దాంట్లో ఉంటుంది. విడిపోయే స్వేచ్ఛ ఉండదు అసలు. రాష్ట్రాలకు ఒకసారి యూనియన్లో భాగమైన రాష్ట్రాలకి విడిపోయే స్వేచ్ఛ ఉండదు. మరి భారతదేశంలో భాగమైన రాష్ట్రాలన్నీ అంగీకరించే భాగమైనాయా? రాజ్యాంగాన్ని అంగీకరించే భాగమయ్యాయా? కొన్ని వందల సంవత్సరాలు, కొన్ని వందల సంస్థానాలు 1950 తర్వాత భారతదేశంలో కలిశాయి. రాజ్యాంగ సభ చర్చల్లో వాళ్ళ ప్రమేయం లేదు, వాళ్ళ రిప్రజెంటేషన్ లేదు అసలు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే హైదరాబాద్ స్టేట్కి రాజ్యాంగానికి సంబంధం లేదు. వాళ్ళు రాజ్యాంగాన్ని ఆమోదించే హైదరాబాద్ రాష్ట్ర ప్రజలు లేదా తెలంగాణ ప్రజలు రాజ్యాంగాన్ని ఆమోదించి అందులో భాగం కాలేదు, ఇండియన్ యూనియన్లో భాగం కాలేదు. కాశ్మీర్ దాన్ని ఆమోదించి అందులో భాగం కాలేదు, చాలా కండిషన్స్ పెట్టింది ఇండియన్ యూనియన్లో భాగం కావడానికి. అవన్నీ ఏమైనాయో మనం ఇప్పుడు చూస్తున్నాం. వాళ్ళ సార్వభౌమత్వానికి లేదా కాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని ఎంతో కొంత గ్రాంట్ చేసి ఆర్టికల్ 370 ఏమైందో మనం చూసాం. రాష్ట్రాలకి సొంత పాలన ఉంటుంది, రాష్ట్ర విషయాలలో కేంద్రం జోక్యం చేసుకోకూడదు, ఇది సమాఖ్య స్ఫూర్తి. కానీ ఈ సందర్భాల్లో జోక్యం చేసుకోవచ్చు అని మళ్ళీ రాజ్యాంగమే చెప్తుంది. అంటే ఈ ఫెడరలిజం గురించిన కాన్సెప్ట్ ఎందుకు ఇంత చిక్కులతో ఉంది అని అంటే, రాజ్యాంగ సభలో చాలామంది ఇది అవిచ్ఛిన్నమైన భారత యూనియన్గా ఉండాలి అని అనుకున్నారు. అవిచ్ఛిన్నంగా ఉండాలి అంటే ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇండియన్ యూనియన్లో ఉండాలి, బలవంతంగా ఆక్యుపై చేసినా సరే. అందుకే భారతదేశం జాతుల బందికానా అని. జాతులకు స్వాతంత్రం లేదు. కాశ్మీర్ కానీ ఈశాన్య రాష్ట్రాలు కానీ వాళ్ళు భారతదేశం గురించి, భారత రాజ్యాంగం గురించి తమది అని ఎట్లా ఫీల్ అవుతారు? వాళ్ళు కాలేదు. సరే, ఆర్టికల్ 31 వ్యక్తిగత ఆస్తి హక్కుని గుర్తించి పరిరక్షిస్తుంది. ఆదేశిక సూత్రాల ప్రకారం రాజ్యం ఏం చేయాలి అని అంటే సంపద ఒక చోట కేంద్రీకృతం కాకుండా చూడాలి. భారత సమాజాన్ని సమానత్వం వైపుగా తీసుకొని పోవాలి. వ్యక్తిగత ఆస్తి హక్కుని గుర్తించి పరిరక్షిస్తే సమానత్వం ఎట్లా సాధ్యమవుతుంది? అసలు భూస్వాములకు, పెట్టుబడిదారులకు అంతంత ఆస్తి, అంతంత సంపద ఎక్కడి నుంచి వచ్చింది? దాన్ని గుర్తించడం, పరిరక్షించడం కూడా రాజ్యాంగంలో భాగంగానే ఉంటుంది. కానీ ఇదే రాజ్యాంగం ఏం చేస్తుంది అంటే ఆదివాసీల భూమి హక్కుని నిరాకరిస్తుంది. ఇక్కడ చిన్న మెలిక ఏంటంటే హక్కుల్ని రాజ్యాంగం వ్యక్తిగతంగా చూస్తుంది, వ్యక్తి హక్కుల్ని చూస్తుంది రాజ్యాంగం. సామూహిక హక్కుల్ని చూడదు, సామూహిక హక్కుల్ని గుర్తించదు. వ్యక్తి హక్కుల్ని, వ్యక్తి స్వేచ్ఛను కూడా ఎంత మేరకు గుర్తిస్తుంది అని అంటే పెట్టుబడిదారి మార్కెట్ స్వేచ్ఛ వరకు ఆ పరిమితి ఉంటుంది. సామూహిక హక్కుల గురించి మాట్లాడడానికి లేదు అసలు ఈ మధ్యకాలంలో. లేదా చాలా ఎప్పుడైనా కోర్టులో ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పెట్టినా దీనికి నీకేం సంబంధం, నీకు పర్సనల్గా ఏంటో చెప్పు ఫస్ట్ అని అంటుంది కోర్టు. నీకు వ్యక్తిగతంగా ఏమైనా ఇబ్బంది ఉందా దీంట్లో అని చెప్తుంది. అంతేగాని మా సమూహము, మా అది, మా ఇది, మా అంటే ఒప్పుకోదు. ఆస్తిని వ్యక్తిగతంగా చూస్తుంది, హక్కులు కూడా వ్యక్తిగతంగా చూస్తుంది. హక్కులు వ్యక్తిగతంగా ఉండవు, సామూహికంగానే ఉంటాయి. సమూహాలకు ఉంటాయి, సమూహాలకు హక్కులు ఉంటాయి. సమూహాల హక్కుల గురించే కదా మనం మాట్లాడేది. ఒకళ్ళు ఇద్దరు, ఇప్పుడు ప్రధానమంత్రి బీసీ అని చెప్పుకుంటున్నాడు. బీసీలందరి ప్రతినిధి లేదా బీసీలందరి ఆకాంక్షలు నెరవేరినట్టు అవుతాయా? మన సామూహిక హక్కుల గురించి కదా మాట్లాడేది. మరి సామూహిక హక్కులకి ఎట్లా గుర్తిస్తుంది, దాన్ని ఎట్లా పరిరక్షిస్తుంది? ప్రజానుకూల అంశాలు రాజ్యాంగంలో చాలా ఉన్నాయి, కానీ ఆ ప్రజానుకూల అంశాలకి ఇన్ని పరిమితులు ఉన్నాయి. సారాంశంలో ఆధిపత్య శక్తుల్ని రక్షించడానికి రాజ్యాంగం ఎక్కువ ఉపయోగపడుతుంది. దాన్ని ప్రాక్టీస్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇది ఊరికే మేమైతే క్లాస్ స్ట్రగుల్ పాలిటిక్స్లో ఉన్నాం కాబట్టి చెప్పడం లేదు. ఆచరణలో
ఈ ప్రజలకు సంబంధించిన విషయాలు, ప్రజలకు అనుకూలంగా ఉన్న విషయాలు కూడా ఏమైపోతూ వచ్చాయి, ఇది ఎట్లా ఆధిపత్య శక్తులకి రక్షణగా ఉంటూ వచ్చింది అనేది అర్థమైంది. మనము దళితుల హక్కుల గురించి ఉన్న ప్రొవిజన్స్, రాజ్యాంగంలో ఉన్న ప్రొవిజన్స్కి దాని ఆచరణ తేడా మనం అంటే ఆచరణకి మరి రాజ్యాంగంలో ఉన్న దానికి సంబంధం ఏంటి అని మీరు అడగచ్చు. ఫండమెంటల్ రైట్స్లో చెప్పిన వాటిని పరిరక్షించడానికి చాలా వ్యవస్థలు ఉన్నాయి, న్యాయ వ్యవస్థతో సహా. కానీ ఆచరణలో అవన్నీ ఏమవుతున్నాయంటే ఈ సిస్టమ్స్ అన్ని ఎట్లా పనిచేస్తున్నాయో వాటి స్వభావాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. వాటి స్వభావం వల్లనే హక్కుల్ని నిరాకరించే, తొలగించే అంశం కూడా రాజ్యాంగంలోనే ఉంది. అది రాజ్యాంగ స్వభావంలోనే భాగం. కాబట్టి స్టేట్కి ఉండే క్యారెక్టర్ రాజ్యాంగానికి ఉంటుంది. వర్గ స్వభావం భారతదేశంలో అయితే కుల స్వభావం కూడా ఉంటుంది, పితృస్వామిక స్వభావం కూడా ఉంటుంది. ఇందాక ఆదివాసుల నాటిక ముందు ఒక మాట అన్నాను, పౌరులుగానే గుర్తించదు ఆదివాసుల్ని భారత రాజ్యాంగం. బ్రిటిష్ వాళ్ళ ప్రకారం వాళ్ళంతా ఎక్స్క్లూడెడ్ ట్రైబ్స్. భారత రాజ్యాంగం 5th షెడ్యూల్లో 6th షెడ్యూల్లో పెట్టింది. 5th షెడ్యూల్లో 6th షెడ్యూల్లో పెడుతూ వాళ్ళ స్వపరిపాలనని గుర్తిస్తారు. దానికి గిరిజన సలహా మండళ్ళు ఉంటాయి అన్ని ఊర్లలో. వాళ్ళు ఏమైనా డెసిషన్ తీసుకోవాలంటే వాళ్ళే తీసుకుంటారు. సరే, ఇవి నేరుగా గవర్నర్ కింద పనిచేయాలి, కానీ ఇవి ఎప్పుడు పనిచేయలేదు. ఆచరణలో ఎక్కడి నుంచి రాజ్యాంగం పనిచేస్తూ ఉంది, ఏ పని చేస్తూ ఉంది ఆదివాసుల మీద అంటే, ఒక ఫారెస్ట్ యాక్ట్ వస్తుంది, ఫారెస్ట్ ఆఫీసర్లు వస్తారు, మీరు పోడు వ్యవసాయం చేయకూడదు అని చెప్పడానికి. వాళ్ళ స్వపరిపాలనని గుర్తించేది అమలు కాదు, దాన్ని ఎవరు పట్టించుకోరు. కానీ ఆదివాసీ సమాజానికి పూర్తి భిన్నంగా మైదాన ప్రాంతం నుంచి ఒక పెట్టుబడి విస్తరణలో భాగంగా లేదా ఆ మైండ్ సెట్లో చట్టాలు పనిచేస్తాయి ఆదివాసుల మీద. కోర్టు కూడా ఇటీవల కాలంలో వచ్చిన పర్యావరణానికి సంబంధించిన తీర్పులు మనం చూస్తే, పోడు వ్యవసాయం చేసే ఆదివాసుల్ని ప్రకృతి విధ్వంసకులుగా చూస్తుంది. కానీ ఇదే కోర్టు పెట్టుబడిదారులకు అనుకూలంగా చాలా తీర్పులు చెప్పింది. మైనింగ్కి అనుకూలంగా, యురేనియం ప్రాజెక్టులు లాంటి వాటికి అనుకూలంగా, స్టెరిలైట్ కంపెనీలు చాలా ఉన్నాయి. చెప్తూ ఏమంటుంది అని అంటే, ఇది అభివృద్ధికి అవసరం కదా అని అంటారు. అభివృద్ధికి ఇది అవసరము, ఈ మాట కోర్టు చెప్పింది. ఈ మాట కోర్టు చెప్పడానికి కోర్టులో జడ్జి ఒక బయాస్డ్గా ఉండడం వల్ల కాదు, న్యాయస్థానం లేదా న్యాయస్థానంలో ఉండే వ్యక్తులు పక్షపాత వైఖరితో వ్యవహరించడం వల్ల కోర్టులో అట్లాంటి తీర్పులు రావడం లేదు. ఆ మైండ్ సెట్ అట్లా ఉంది, అంటే దాని స్వభావమే అట్లా ఉంటుంది. తీర్పుల దాకా పోనక్కర్లేదు. ఎంతమంది కోర్టుకు పోయి వాళ్ళ హక్కుల గురించి మాట్లాడే అవకాశం ఉంది, ఛాలెంజ్ చేసే అవకాశం ఉంది. వాళ్ళ హక్కుల్ని భరిస్తున్న వర్గాల మీద ఎంతమంది కోర్టుకు పోయి పోరాటం చేసే అవకాశం ఉంది. అందరికీ న్యాయం దొరకాలి, కానీ ఎంతమందికి న్యాయం దొరుకుతుంది అని అన్నప్పుడు మీకు బెయిల్ రావాలన్నా కూడా డబ్బులు కట్టాలి కదా కోర్టులో. బెయిల్ కూడా ఎవరికి వస్తుందంటే డబ్బులు కట్టగలిగిన వాళ్ళకి వస్తుంది. ఆచరణలో ప్రాథమిక హక్కులకి భంగం కలిగినప్పుడు మనం ఎక్కడికి పోవాలి? కోర్టుకు పోవాలి. కోర్టు ఏం చేస్తుంది? చాలా ఆశ్చర్యకరమైన తీర్పులు, అంటే కోర్టు తీర్పును చూసి మనం ఆశ్చర్యపోతున్నాం, ఇట్లాంటి తీర్పు వచ్చింది, ఇట్లాంటి తీర్పు వచ్చింది. బాబరీ మసీద్ వివాదంలో కోర్టు తీర్పును చూసి చాలా డిస్టర్బ్ అయినాము అంతా. 2 అంశాలు ఉన్నాయి అందులో. ఒకటి ఏంటంటే, బాబరీ మసీద్ వివాదం ఏంటో మనకు తెలుసు, దాని వెనక ఉన్న సామాజిక లేదా ఫ్యూడల్ శక్తుల దాని వెనుక ఉన్న కుట్ర, ఇదంతా మనకు తెలుసు. కానీ కోర్టు దాన్ని ఎట్లా చూస్తుందంటే, దాన్ని స్థల వివాదంగా చూస్తుంది. ఇది వాళ్ళదా వీళ్ళదా అనేసి, మన పొలం గట్టు తగాదాలు చేసుకుంటే ఇది నా భూమి అని కొట్లాడుకుంటే ఎట్లా ఉంటుందో, అది వ్యక్తిగతంగా ఒక స్థలానికి సంబంధించిన, ఒక ఆస్తికి సంబంధించిన విషయంగా కోర్టు చూస్తుంది. అంతకు మించి చూడడానికి దానికి పరిధి లేదు, అంతకు మించి చూడడానికి అవకాశం కూడా లేదు. ఆ పరిమితిలోనే అది చూస్తుంది, చూడక తప్పదు.
సరే, ప్రజానుకూల తీర్పులు కూడా వచ్చాయి కోర్టులో. మనము ఈ మధ్య కాలంలో బిల్కిస్ బాను తీర్పు చూసి మనం చాలా సంతోషపడ్డాం, ఇది విజయం అని అనుకున్నాం. కానీ నిజానికి అది విజయం కాదు. బిల్కిస్ బాను లాంటి వేలాది మంది బలైపోవడానికి కారణమైన వాడు ఇప్పుడు రాజ్యం చేస్తున్నాడు. న్యాయం దక్కినట్టు కాదు, అదొక ఆత్మసంతృప్తి అంతే. సరే, దాన్ని అట్లా చెప్తే, దాన్ని అలా ఉంచితే తీర్పులు లేదా న్యాయస్థానం చూసే తీరు, ఇదంతా మనము ఎన్ని కేసులు ఫైల్ అవుతున్నాయి, ఎట్లాంటి తీర్పులు వస్తున్నాయి అనే దాని నుంచి మనం కొన్ని ఉదాహరణలుగా తీసుకొని చెప్పొచ్చు. శిక్షలు పడుతున్నది కూడా మనం చూస్తే భారతదేశ జైళ్లలో దళితులు, ఆదివాసులు, ముస్లింలే ఉంటారు 99%. చాలా చిన్న చిన్న కారణాలు. ఎంత చిన్న కారణాలు అంటే వాళ్ళకి లాయర్ తెలియదు, ఈ సిస్టమ్ తెలియదు, బెయిల్ డబ్బులు పెట్టుకొని బెయిల్ సంపాదించుకోలేరు, వాళ్ళంతా ఉంటారన్నమాట. మరి ప్రాథమిక హక్కుల్ని పరిరక్షించాల్సిన కోర్టులు ఇక్కడ విఫలమైనాయా? ఒక సీరియస్, అంటే ఇదంతా చదువుతున్న అధ్యయనం చేస్తున్న ప్రాసెస్లో నాకు ఒక సీరియస్ ప్రశ్న ఒకటి మెదిలింది. ప్రజల్ని కాపాడడానికి కోర్టులు ఉన్నాయా? ప్రజల బారి నుండి ప్రభుత్వాన్ని కాపాడడానికి కోర్టులు ఉన్నాయా? ఈ ప్రశ్న రాజ్యాంగం మీద కూడా వేసుకోవచ్చని నేను అనుకుంటున్నాను. ప్రజల్ని కాపాడడానికి రాజ్యాంగం ఉందా? వ్యవస్థని కాపాడడానికి రాజ్యాంగం ఉందా? అంటే రాజ్యాంగంలోని ఆదర్శాలు, పౌర హక్కుల్లో చెప్పిన అంశాలు, ప్రాథమిక హక్కుల అమలు, ఈ ప్రాథమిక హక్కుల్ని రద్దు చేయడానికి కానీ ఆదేశిక సూత్రానికి జవాబుదారీతనం లేని విషయం కానీ రాజ్యాంగంలోనే ఉంది. మాకొకసారి శేషే సార్ క్లాస్ చెప్పేటప్పుడు ఆయన చాలా సరదాగా మాట్లాడుతున్నాడు. రాజ్యాంగం గొప్పదా, 144 సెక్షన్ గొప్పదా అన్నాడు. చాలా సీరియస్ విమర్శ ఉంటుంది ఆయనకి ఈ చట్టాల మీద, కోర్టుల మీద. 144 సెక్షన్ ఉంటే మనం రాజ్యాంగం గురించి మాట్లాడడానికి లేదు. రాజ్యాంగంలోనే ఏ అంశం గురించి మాట్లాడడానికి లేదు. మనము ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి, ఏ పద్ధతిలో మాట్లాడాలి అనేది కూడా రాజ్యాంగం నిర్దేశిస్తుంది. మనం కూడా దానికి అడ్జస్ట్ అయిపోతాం. ఎంత అడ్జస్ట్ అయిపోతామంటే 30 యాక్ట్ ఉంది, ధర్నా చేయడానికి లేదు, పోలీసుల పర్మిషన్ తెచ్చుకోవాలి. పర్మిషన్ తెచ్చుకొని ధర్నా చేద్దాం. వాడు పర్మిషన్ ఇవ్వకపోతే పర్మిషన్ లేదు, ఎట్లా చేస్తాం? చేయలేదు. మనకు కూడా ఒక పరిమితి వచ్చేస్తుంది. రాజ్యాంగబద్ధంగా ఉండటం వల్ల ప్రజలకి పరిమితి వస్తుంది. రాజ్యాంగబద్ధంగా ఉండటం వల్ల పాలకులకు పరిమితి రాదు, అపరిమితమైన అధికారాలు వస్తాయి. ప్రాథమిక హక్కుల్ని రద్దు చేయొచ్చు, పర్యావరణ చట్టాలని ఇట్లా స్ట్రైక్ ఆఫ్ చేసేసి మొత్తం అడవులన్నింటినీ పెట్టుబడిదారులకు ఇచ్చేయవచ్చు. ఒక్క చిన్న క్లాజ్ని ఉపయోగించుకొని ఎమర్జెన్సీని తీసుకొని రావచ్చు. ఎమర్జెన్సీ కూడా రాజ్యాంగబద్ధంగా తెచ్చిందే. ఎమర్జెన్సీని కూడా కోర్టులో ఛాలెంజ్ చేసినారు, కొట్టేసింది కోర్టు దాన్ని. అంటే మనము రాజ్యాంగంలో ఉండే ప్రతికూల అంశాలని గుర్తించకుండా, వైరుధ్యాన్ని గుర్తించకుండా, మనము ఇది రాజ్యాంగంలో ఉంది కదా అమలు చేయాలి అని కోర్టుకు కనుకపోతే మనం ఘోరంగా ఫెయిల్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఒక ప్రజా ఉద్యమం ఒక స్టేజ్కి పోయిన తర్వాత ఇక దానికి మించి ముందుకు కదలలేక, వెనక్కి పోలేక ఏం చేస్తారంటే కోర్టులో కేసు వేస్తారు, కోర్టులో కేసు ఫైల్ చేస్తారు. కోర్టులో కేసు ఫైల్ చేసి తీర్పు వచ్చేదాకా వెయిట్ చేస్తూ ఉంటారు. ఫైనల్గా కోర్టు తీర్పులో అది ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుంది. ఇంకా అక్కడితో ఆ ఉద్యమం ఫినిష్ అయిపోతుంది. విస్థాపనకు వ్యతిరేకంగా చాలా ప్రాంతాల్లో జరిగే ఉద్యమాలు అన్నీ కూడా ఇక్కడ అయిపోతుంది, ఇక్కడ ఆగిపోతుంది. చాలా పెద్ద పోరాటం చేసి దళితుల మీద ఘోరమైన అత్యాచారాలు జరిగిన తర్వాత చాలా పెద్ద ఎత్తున నిరసనలు తెలిపి, చాలా వాయిస్ రైజ్ చేసి, చాలా కష్టపడిన తర్వాత కోర్టు ఏం చేస్తుంది? దాన్ని అంతా కోర్టుకి ఏం ఆధారాలు కనిపించవు. అది వ్యవస్థని, స్టేట్ని పరిరక్షిస్తుంది, స్టేట్ని క్వశ్చన్ చేయకుండా చేస్తుంది.
వాకపల్లి ఏమైంది? వాకపల్లి న్యాయం ఏమైంది? కాబట్టి మన రాజ్యాంగం లోపల చాలా ఉన్నాయి. మనకు రాజ్యాంగం సరిపోతుంది, రాజ్యాంగబద్ధంగా మనము పోరాటం చేయొచ్చు అని అనుకుంటే ఇన్ని చిక్కులు ఉన్నాయి. రాజ్యాంగబద్ధంగా అనే ప్రతిసారి ఇన్ని చిక్కులు ఉన్నాయి. కానీ ప్రభుత్వం నేను రాజ్యాంగబద్ధంగానే చేశానని చెప్పుకోవడానికి చాలా అవకాశాలు. యూఏపీఏ చట్టం కూడా రాజ్యాంగబద్ధంగానే వచ్చింది. మనము ఎన్ఐఏని చాలాసార్లు ఇది రాజ్యాంగ వ్యతిరేక శక్తి అని అంటుంటాం. కానీ ఎన్ఐఏని ఎవరు తీసుకొని వచ్చినారు? పార్లమెంట్లో శుభ్రంగా చట్టం చేసి తీసుకొని వస్తారు. వాళ్ళు ఏది కావాలన్నా పార్లమెంట్లో చట్టం చేసి తీసుకొని వస్తారు. ఇది రాజ్యాంగంలోని మౌలిక స్ఫూర్తికి వ్యతిరేకమైనది అని మనం పీఠికలోని ఆదర్శాలు, ఆదేశిక సూత్రాలు కనుక మనం రేస్ చేస్తే ఇవి తప్పనిసరిగా అమలు చేయాలనే గ్యారంటీ ఏమి ఉండదు. అక్కడ మనకి సమస్య వస్తుంది. చివరిగా రాజ్యాంగ వాదం గురించి, అంటే ఇప్పుడు రాజ్యాంగంలోని వైరుధ్యాలు, దాని ఆచరణలో ఉండే సమస్యలు ఇవన్నీ మనం చర్చించిన తర్వాత రాజ్యాంగ వాదం ఏంటి, రాజ్యాంగ వాదం ఎట్లా వస్తుంది అని ఒక 2-3 విషయాలు చెప్తాను నేను. ఈ రాజ్యాంగంలో యాక్చువల్గా రాజ్యాంగంలో చాలా వైరుధ్యాలు ఉన్నాయి. కానీ రాజ్యాంగంలో ఉండే ప్రజానుకూల విషయాలకి, మనం ప్రకటించుకున్న ప్రజాస్వామ్యం అనే భావనకి, మన సామాజిక వ్యవస్థకి కూడా చాలా వైరుధ్యం ఉంది. ఈ వైరుధ్యం గురించి అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్తాడు. 1950 జనవరి 26న నెహ్రూ చాలా భావోద్వేగంగా ప్రసంగం చేశాడు. ఇప్పటి నుంచి మనం పేదరికం మీద యుద్ధం చేస్తున్నాం, మనకి చాలా అద్భుతమైన రాజ్యాంగం తయారైంది, ఇట్లా చాలా ఎమోషనల్గా మాట్లాడుతున్నాం. అంబేద్కర్ మాత్రం మనం ఒక వైరుధ్యమయమైన జీవితంలోకి ప్రవేశిస్తున్నాం, మనం వైరుధ్యాల్లోకి ప్రవేశిస్తున్నాము అని అంబేద్కర్ చాలా క్రిటికల్గా. రాజకీయాల్లో మనకి సమానత్వం ఉంటుంది, సామాజిక ఆర్థిక జీవితంలో మనకు అసమానత్వం ఉంటుంది. రాజకీయాల్లో మనం ఒకే మనిషికి ఒకే ఓటు, ఒకే మనిషికి ఒకే విలువ అని చెప్తాం. కానీ మన సామాజిక ఆర్థిక వ్యవస్థ కారణంగా ఒక మనిషికి ఒక విలువ అనే సూత్రం నిరాకరిస్తూనే ఉంటాం. ఇది ఎంతకాలం కొనసాగుతుంది అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? ఈ వైరుధ్యాన్ని మనం రద్దు చేస్తామా, ఈ వైరుధ్యాన్ని ఇట్లా కొనసాగిస్తామా అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే, అంబేద్కర్ దృష్టిలో స్టేట్ జోక్యం చేసుకొని, రాజ్యం జోక్యం చేసుకొని ఈ వైరుధ్యాన్ని పరిష్కరించాలి అని అంబేద్కర్కి ఒక ఆశ ఉంది, ఒక ఆకాంక్ష ఉంది. స్టేట్ పరిష్కరించాలి. ఎందుకంటే భారతదేశంలో ఆధునిక రాజ్యం అనేది లేని ఒక స్థితిలో భయంకరమైన కుల వ్యవస్థ ఉంది కాబట్టి, దాన్ని పొరలుగా ఆయన అర్థం చేసుకున్నాడు కాబట్టి, ఆయనకున్న ప్రాపంచిక జ్ఞానం నుండి మనకు ప్రజాస్వామ్యం అనే భావనే లేదు. మనది అసలు ఆధునిక సమాజమే కాదు, చాలా నికృష్టమైన గ్రామీణ సమాజం మనకు ఉంది. ఆయన డెమోక్రసీ గురించి ఒక మాట అన్నాడు. ఏంటి అంటే, డెమోక్రసీ, భారతదేశంలో డెమోక్రసీ అనేది ఒక కుళ్ళిపోతున్న ఒక దేహం మీద కప్పిన అందమైన వస్త్రం అని అంటాడు డెమోక్రసీ. ఇంతకన్నా క్రిటికల్ విమర్శ ఎక్కడైనా ఉంటుందా? ఆయన కమ్యూనిస్ట్ కాదు కదా, కానీ చాలా క్రిటికల్గా, అంటే సామాజిక స్థితికి, మనం ప్రకటించుకున్న ఆదర్శాలకి ఇంత తేడా ఉంది అని ఆయన చెప్పాడు. రాజ్యాంగంలో ఉండే విషయాల్లో కూడా క్రిటికల్ రాజ్యాంగాన్ని రాదు. అది ఊరికే బ్రా, మీరు ఆదర్శాలు, మీకు ఆదర్శాలు గొప్ప ఆదర్శాలు ఉంటే ఉండొచ్చు, కానీ ప్రాక్టికల్గా సాధ్యం కాదు. మనం ఏం చేయొచ్చు అని అంటే, మన రాజ్యాంగంలో ఉండే హక్కుల్ని గురించి మనం మాట్లాడుతూ, ఈ వ్యవస్థలోనే మనకి ఏమైనా ప్రజలకు ఏమైనా మంచి జరుగుతుందేమో అని మనం ప్రయత్నం చేస్తూ అంతవరకు మనం చేయగలుగుతాం. గొప్ప ఆదర్శాల కోసం త్యాగాలు చేయడం ఇదంతా ఒక భ్రమ అని ఉదారవాదులు అంటారు. ఉన్న సిస్టంలోనే మనం ఏమైనా మార్పు చేసుకోవాలి. ఉన్న సిస్టంలో ఏమైనా మార్పు చేసుకోవడానికి ఉన్న సిస్టమ్ ఎట్లా తయారైపోయింది 70 ఏళ్ళ తర్వాత మనం చూసాం. 70 ఏళ్ళ తర్వాత సెక్యులరిజం ఏమైపోయింది అనేది మనం చూస్తాం. ఒక మనిషి ఒక విలువ అనే కాన్సెప్ట్ ఏమైపోయింది, ఇదంతా మనం చూస్తున్నాం, అనుభవిస్తున్నాం. ఈ పరిమితులు రాజ్యాంగం లోపల ఈ పరిమితులు ఉన్నాయి అని గుర్తించకపోవడం వల్ల రాజ్యాంగవాదం బయలుదేరుతుంది. ఇంకో విషయం ఏంటంటే,
రాజ్యాంగవాదం ఏం చెప్తుంది అని అంటే ఎన్నికల ద్వారా ప్రభుత్వాన్ని మార్చడం వల్ల సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి అని చెప్తుంది. కానీ ఇది ప్రభుత్వం మారితే మారేది కాదు రాజ్యసభ. రాజ్య యంత్రాంగంలో ఒక భాగం ప్రభుత్వం ఉంటుంది. అఫ్కోర్స్ ఇప్పుడున్న ఫాసిస్ట్ ప్రభుత్వం, ఇప్పుడున్న ఫాసిస్ట్ బీజేపీ మిగతా ప్రభుత్వాల కన్నా చాలా దుర్మార్గంగా ఉండొచ్చు. అంతకుముందు మనం ఎమర్జెన్సీని కూడా చూసాం, కానీ ఇంత దుర్మార్గాన్ని చూడలేదు. ఇంత దుర్మార్గమైన ఫాసిస్ట్ ప్రభుత్వం ఉన్నప్పుడు దీన్ని దించేయాలి అని కోరుకోవడంలో చాలా న్యాయం ఉంది. అది చేయవలసిన పని కూడా. బీజేపీని అధికారంలోంచి దించేయాలి. ఇంత ఘోరమైన అణిచివేత, మొత్తంగా దేశాన్ని ఒక వినాశనం వైపు, ఒక అజ్ఞానం వైపు, ఒక మూఢత్వం వైపు తీసుకుపోయే ప్రభుత్వం ఉండకూడదు. కనీసం లిబరల్గా, కొంచెమైనా లిబరల్గా ఉండే ప్రభుత్వాన్ని మనం ఉన్న ఆప్షన్స్లో మనం ఏర్పాటు చేసుకోవచ్చు కదా అని మాట్లాడుతుంటారు. నిజమే. కానీ ఫాసిజంనైనా మనం ఎట్లా అర్థం చేసుకుంటాము అనే ప్రశ్న ఇక్కడ వస్తుంది. 100 ఏళ్లుగా ఫాసిజం ఎట్లా అభివృద్ధి అవుతూ వస్తుంది, ఫాసిజం ప్రచారం చేస్తున్న భావనలు ప్రజల మనసుల్లో ఎట్లా సెటిల్ అయిపోయాయి, జీర్ణించుకుపోయాయి పూర్తిగా. అంటే ఇక్కడ మనం ప్రకటించుకున్న సెక్యులరిజం అనే కాన్సెప్ట్ పూర్తిగా ఫెయిల్ అయిందా? ఈ ప్రశ్న వేసుకోవాలి కదా. ఇప్పుడు సెక్యులరిజం గురించి కూడా మాట్లాడుకోవాల్సి వస్తుంది. భారతదేశంలో సెక్యులరిజంని గురించి రాజ్యాంగం ఏం చెప్పింది అనేసి. భారతదేశంలో సెక్యులరిజం గురించి రాజ్యాంగం సర్వధర్మ సమభావన అనే కాన్సెప్ట్ నుంచి చెప్తుంది. అన్ని మతాలని సమానంగా చూడడం. భారతదేశం మతరాజ్యం కాదు, అన్ని మతాలని సమానంగా చూస్తుంది. కానీ సెక్యులరిజం అంటే అది కాదు. సెక్యులరిజం అంటే మతానికి అతీతంగా ఉండడం. మన కామన్ సెన్స్లో, మన నీతిలో, మన ప్రవర్తనలో అన్నిటిలోనూ మతం ఉండకూడదు, లేదా మతానికి సంబంధించిన ఆదర్శాలు ఉండకూడదు, అక్కడ లౌకిక ఆదర్శాలు ఉండాలి అనేది సెక్యులరిజం. రాజ్యం పూర్తిగా మతం నుంచి విడిపోతేనే అది సెక్యులర్ స్టేట్ అవుతుంది. అన్ని మతాలకు సమాన అవకాశాలు ఉంటాయి అని అన్నప్పుడు అది ఎట్లుంటుందంటే అన్ని వర్గాలకు సమాన అవకాశాలు ఉంటాయి అన్నట్లే ఉంటుంది. అన్ని వర్గాలు కావాలంటే నువ్వు కూడా ఎలక్షన్స్లో పోటీ చేయొచ్చు, నేను కూడా ఎలక్షన్స్లో పోటీ చేయొచ్చు, అవకాశం ఉంది. కానీ ఆ అవకాశం ఎంతవరకు ఉంటుంది? అట్లనే అన్ని మతాలకు సమానంగా, స్టేట్ అన్ని మతాలకు సమానంగా చూస్తుంది అనే కాన్సెప్ట్లోనే చాలా వైరుధ్యం ఉంది. ఈ మతాల్ని, ధర్మాల్ని మేము ఈ భారతదేశంలో ఉండే వైవిధ్యపూరితమైన ధర్మాలను, చాలా మతాలు ఉన్నాయి, చాలా మత అస్తిత్వాలు ఉన్నాయి, వాటన్నిటిని మేము గుర్తిస్తాము, గౌరవిస్తామని స్టేట్ చెప్తుంది. కానీ గుర్తించడంలో, గౌరవించడంలో భాగంగా రాజ్యాంగ యంత్రాంగమే ధార్మిక ప్రచారం చేస్తూ ఉంటుంది. దేవాదాయ శాఖ ఉంటుంది ప్రభుత్వంలో. ఏ సెక్యులర్ స్టేట్లోనూ దేవాదాయ శాఖ ఉంటుంది, వక్ఫ్ బోర్డులు లాంటివి కూడా ఉంటాయి. ఇవన్నీ లౌకిక భావనని ప్రచారం చేస్తాయా? ఇవన్నీ ఒక అభూత కల్పనలకు తావిచ్చి మతాన్ని ప్రచారం చేస్తాయా? ప్రజల్ని ఒక ఎమోషన్కి కట్టిపడేసే మతాన్ని ప్రచారం చేస్తాయా? మతం అనే కాన్సెప్ట్ ఒకసారి వచ్చిన తర్వాత నా మతము, నీ మతము అనేది ఖచ్చితంగా వస్తుంది. మెజారిటీ, మైనారిటీ అనేది కూడా ఖచ్చితంగా వస్తుంది. ఈ చిన్న సంతు చూసి ఆర్ఎస్ఎస్ ఎంటర్ అయిపోయింది. ఆర్ఎస్ఎస్కి సంధించింది మన రాజ్యాంగంలో మనం అస్పష్టంగా మనం ప్రకటించుకున్న సెక్యులరిజం అని భావన. మీరు కుహన లౌకికవాదం అని మాట్లాడుతున్నారు. నిజంగా లౌకికవాదంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మీ మతము, మా మతం అని ప్రజలు పోటీ పడే స్థితికి వచ్చింది. అసలు మతంతో ఏం సంబంధం? ప్రజలకి మతంతో ఏం సంబంధం? ప్రభుత్వానికి మతంతో ఏం సంబంధం? మతంతో సంబంధం లేని రాజ్యం కదా కావాల్సింది. అక్కడ ఈ పరిమితి రావడానికి కూడా అప్పటి మన సామాజిక స్థితే కాదు. అప్పటికి సెక్యులరిజం అనే యూరోపియన్ లేదా పాశ్చాత్య భావన అది దాన్ని అంగీకరించే పరిస్థితుల్లో చాలామంది రాజ్యాంగ సభలో ఉండే ప్రతినిధులు దాన్ని తీసుకునే పరిస్థితిలో లేరు. అది వెస్టర్న్ లేదా పాశ్చాత్య సెక్యులరిజం మనకు సెట్ కాదు. మన సెక్యులరిజం మనకు చాలా పూర్తిగా భిన్నమైనది. ఇక్కడ భారతదేశంలో అద్భుతమైన
ధర్మాలు ఉన్నాయి, అద్భుతమైన తాత్వికత ఉంది, ఇక సంస్కృతి, ఇవన్నీ చెప్తుంటారు కదా. వీటన్నిటి గురించి చర్చ చేసి ఫైనల్గా అన్ని మతాలని సమానంగా చూడాలి అనే ఒక క్లాస్ని ప్రవేశపెట్టి అన్ని మతాలకు స్వేచ్ఛ ఉంటుంది, ఎవరైనా ప్రచారం చేసుకోవచ్చు అని మతం అనే దాన్ని తీసుకొచ్చి మతాన్ని నీ ఇంటికే పరిమితం చేయకుండా మతాన్ని సమాజంలోకి తీసుకోవచ్చు. మతాన్ని సమాజంలోకి తీసుకొని రావడానికి సెక్యులర్ భావనలో అస్పష్టత ఒకటి కావిస్తే తర్వాత ఆర్ఎస్ఎస్ ఎంటర్ అయిన తర్వాత దాన్ని ఎంత విశాలం చేసుకుంటూ వచ్చిందో మనం చూస్తున్నాం. మొత్తంగా రాజకీయాల్లో మతం ప్రవేశించింది. ఇప్పుడు మొత్తంగా మతమే రాజకీయం అయిపోయింది, రాజకీయమే మతం అయిపోయింది. దీన్ని ఓడించాలంటే ఇప్పుడు బీజేపీ పోయి ఇంకొక ప్రభుత్వం వస్తే ఇది ఓడిపోతుందా? ఒక 100 ఏళ్ళుగా లేదా చాలా ఏళ్ళుగా ప్రజల మైండ్ సెట్లో భాగమైపోయింది, ఇప్పుడు ఉన్మాదంగా మారిపోయింది. దాని నుంచి ప్రజలు బయటపడాలంటే, సమాజం బయటపడాలంటే బీజేపీ పోయి ఇంకొక పార్టీ అధికారంలోకి వస్తే సాధ్యం అవుతుందా? ఒక ప్రశ్న వేసుకోండి. పోనీ బీజేపీ పోయి ఇంకొక పార్టీ అధికారంలోకి వచ్చిందే అనుకుందాం, ఇది నెంబర్ గేమ్ కదా. 5 ఏళ్ళు ఒక ప్రభుత్వం ఉంటే ఇంకొక 5 ఏళ్ళు వచ్చేసరికి ఇంకొక ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు ఓడిపోతే ఇంకా 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో ఇంకొకరు వస్తారు, మళ్ళీ బీజేపీ వస్తుంది, మళ్ళీ ఫాసిస్టే వస్తారు. లేదా వేరే ప్రభుత్వం వచ్చినా కూడా ఎంత మేరకు సెక్యులర్ భావాల్ని సమాజంలో పాతుకునేలాగా చేయగలుగుతుంది. దానికి సమాజం మూలాలకి సంబంధించిన మార్పు, అంటే సమాజ మూలాలని కదిలించే ఒక ప్రయత్నం చేయడం తప్ప వేరే మార్గం ఏమైనా ఉందా? మనం ఒక మతం అనే కాన్సెప్ట్ మీద లేదా సెక్యులరిజం లేదా లౌకికత్వం అనే భావనని రెస్టోర్ చేయడానికి, సమాజంలో తీసుకొని రావడానికి ఇప్పుడు మనం ఎట్లా ప్రయత్నం చేస్తాము? కేవలం బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తే ఇది పోతుందా? ఈరోజు భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఫాసిజం చాలా వికృత రూపంలో మొత్తం దేశాలని నాశనం చేస్తుంది. గాజా చూస్తున్నాం మనం, అంతకుముందు మయన్మార్ చూసాం. భారతదేశంలో మినీ గాజాలు చాలా తయారవుతున్నాయి. ఒకరోజు ఢిల్లీలో, ఉత్తరప్రదేశ్లో, ఉత్తరాఖండ్లో, అయోధ్యలో మొత్తం ప్రాంతాలు ధ్వంసం చేసే పరిస్థితి. ఈ స్థితిలో మౌలిక మార్పుకి సంబంధించిన ప్రయత్నం చేయకుండా మనము రాజ్యాంగవాదం లేదా రాజ్యాంగం చాలా గొప్పది అని అనుకుంటే మనము పరిమితులకు లోనవుతాము. మన ఆచరణ పరిమితికి లోనవుతుంది, మన ఉద్యమాలు పరిమితికి లోనవుతాయి, మనం మాట్లాడే మాటలు, మన ఆకాంక్షలు, మన వాదన, ఒక ప్రజాస్వామిక వాదన కూడా ఒక పరిమితికి లోనవుతుంది. కానీ రాజ్యాంగం గురించి పాలకవర్గం మాట్లాడితే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. అందుకని రాజ్యాంగవాదం ఎంకరేజ్ చేయడానికి స్టేట్ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. రాజ్యాంగం చాలా గొప్పది అని అన్ని పార్టీలు మాట్లాడతాయి, ఎందుకంటే వాళ్ళకి అవసరం కాబట్టి, ఎందుకంటే అది వాళ్ళ స్టేట్ ఇంట్రెస్ట్ని కాపాడుతుంది కాబట్టి. మనం కూడా ఆ ప్రచారంలో మనం కూడా భాగం. లేకపోతే బీజేపీ కాన్స్టిట్యూషన్ డే అని ఒకదాన్ని తీసుకొని వచ్చి రాజ్యాంగాన్ని పవిత్ర గ్రంథం అని ప్రచారం చేయడం మొదలుపెట్టింది. బీజేపీయే ప్రచారం చేస్తుంది రాజ్యాంగం చాలా పవిత్ర గ్రంథం అనేసి. దాన్ని ప్రశ్నల్లో ఏంటంటే ప్రజల అట్టడుగు వర్గాల ప్రజల ఆకాంక్షల గురించి మాట్లాడేవాళ్ళు, పోరాటం చేసేవాళ్ళు ఈ వాదానికి, రాజ్యాంగ సర్వస్వ వాదానికి పరిమితమై ఉంటారా, లేదా దాన్ని దాటుకొని ఈ వైరుధ్యాన్ని గుర్తిస్తూ చాలా రంగాలు, అనేక రంగాల్లో, అనేక పొరల్లో, అనేక వైపుల నుంచి జరగాల్సిన పోరాటాన్ని గుర్తిస్తారా, ప్రయత్నం చేస్తారా అనే ప్రశ్న. ఇంకొక చిక్కు కూడా ఉంది. రాజ్యాంగబద్ధంగా ఉండే పోరాటాలని సమాజము లేదా ఒక మధ్యతరగతితో కూడిన బుద్ధిజీవులు గుర్తించే ఒక పరిస్థితి కూడా వచ్చింది. మనం అందరం అయోధ్యలో ఏం జరిగిందని మాట్లాడుకుంటున్నాం. దానికి ముందు దండకారణ్యంలో వైమానిక దాడుల్లో 6 నెలల పాప చనిపోయింది. వైమానిక దాడుల్లో 6 నెలల పాప చనిపోవడం అనేది
ఎవరిని ఆందోళన పెట్టలేదు భారతదేశంలో, అది వార్త కూడా కాలేదు. ఎందుకంటే అక్కడ ఆదివాసులు పోరాటం చేస్తున్నారు, ఆ పోరాటం కూడా రాజ్యాంగబద్ధంగా చేయడం లేదు, వాళ్ళు రాజ్యాంగానికి బయట చేస్తున్నారు. కాబట్టి రాజ్యాంగం బయట జరిగే పోరాటాన్ని స్టేట్ ఎట్లా చూస్తుందో ఎంతో కొంత మేధావులు బుద్ధిజీవులు కూడా చూసే పరిస్థితి ఒకటి వచ్చింది. కన్వీనియంట్గా మౌనం వహిస్తున్నారా, లేదంటే మీరు రాజ్యాన్నే ప్రశ్నిస్తే, రాజ్యానికి వ్యతిరేకంగానే పోరాటం చేస్తే, మౌలిక మార్పునే ప్రశ్నిస్తే ఇంత కల్లోలం జరగకుండా ఉంటుందా అని అనుకుంటున్నారా? కొన్ని వందల వేల కిలోమీటర్లు దాటి ఆదివాసులు వచ్చారు ఈరోజు. వాళ్ళ మాటల్ని వింటుందా రాజ్యాంగం? కనీసం మనమైనా వింటామా? మనమైనా అక్కడ జరుగుతున్న యుద్ధం, కనీసం అక్కడ జరుగుతున్న అంటే ప్రజల మీదనే ప్రభుత్వం లేదా రాజ్యం బాంబు దాడులు చేస్తుంది, మనుషుల్ని, గూడాల్ని, ఊర్లని మొత్తం నిట్ట నిలువున ధ్వంసం చేస్తుంది. గాజా విషయంలో మాట్లాడినట్టుగా అయినా మనం ఎందుకు మాట్లాడలేకపోతున్నాము అనే ప్రశ్న వేసుకుంటే, బహుశా ఎక్కడో వర్గ పోరాటాల పట్ల, అంటే వర్గ పోరాటంలో ఉండే వాళ్ళు అనివార్యంగా రాజ్యం నుంచి ఈ విధమైన దాడుల్ని ఎదుర్కోవాల్సిందే, తప్పదు అనే ఒక మైండ్ సెట్లోకి వచ్చారు. ఇది చాలా ప్రమాదకరం. రాజ్యాంగబద్ధంగా పోలీస్ పర్మిషన్ తీసుకొని చేసే పోరాటాలే సమాజాన్ని లేదా సమాజంలో వచ్చే వాయిస్ అది మాత్రమే కాదు. సమాజంలో మౌలిక మార్పు తీసుకురావడానికి అనేక వైపుల నుంచి ఉద్యమాలు జరుగుతున్నాయి. నిజానికి రాజ్యాంగం బయట జరిగే ఉద్యమాల వల్లనే, రాజ్యాంగబద్ధంగా కాకుండా బయట నుంచి రాజ్యాంగాన్ని క్రిటికల్గా చూస్తున్న ఉద్యమాల వల్లనే కొన్ని ప్రజానుకూల చట్టాలైనా వచ్చాయి. మళ్ళీ ఏంటంటే రాజ్యాంగంలో ప్రజానుకూల చట్టం రావడానికి 170 దగ్గర నుంచి SC/ST అట్రాసిటీస్ యాక్ట్ ఒకటి తీసుకొని రావడానికి, ఇట్లాంటి చాలా అనుకూల అంశాలు రావడానికి కూడా పోరాటాలే కాదు, చర్చల వల్ల కాదు, మనం రాసే రచనల వల్ల కాదు, పిటిషన్ల వల్ల కాదు, కోర్టులో పెట్టుకునే కేసుల వల్ల కాదు, ఉద్యమాల వల్ల. కాబట్టి రాజ్యాంగాన్ని క్రిటికల్గా చూడాలి, అందులో ఉండే ప్రజా అనుకూల అంశాన్ని కాపాడుకోవడానికి మనము అనేక వైపుల నుంచి పోరాటం చేసే క్రమంలో రాజ్యాంగం అంటే పాలకవర్గ స్వభావంతో ఉంటుంది, అది కూడా మనం దాన్ని కూడా క్వశ్చన్ చేయాలి అనేది మన ఆలోచనల్లో భాగం కావడానికే ఈరోజు రాజ్యాంగవాదం అనే దాన్ని మేము తీసుకొని ఒక మార్క్సిస్ట్ అవగాహనతో, నక్సల్బరీ అవగాహనతో మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం. ఆలోచిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. వరలక్ష్మి చాలా ఆలోచనాత్మకమైన కీనోట్ ప్రసంగం అది. ఒక 2-3 దశాబ్దాల క్రితం పారామిలిటరీ బలగాలు మన నగరాల్లోకి, పట్టణాల్లోకి వచ్చి ఉద్యమాలు అణిచివేస్తున్నప్పుడు అవి ఉండాల్సింది సరిహద్దుల్లో కదా, ఇక్కడికి ఎందుకు వచ్చినాయి అని చెప్పి మనం ప్రశ్నించాం. ఒకవేళ పొరపాటున సరిహద్దులు ఇక్కడ దాకా విస్తరించాయని చెప్పి కూడా కొంతమంది కవులు ప్రశ్నించారు. దానికి వాడు సమాధానం ఎట్లా చెప్పాడంటే, సరిహద్దు నుంచి 10 కిలోమీటర్ల వరకు సరిహద్దుని ఉందన్నాడు, ఇప్పుడు సరిహద్దు నుంచి 30 కిలోమీటర్ల దూరంగా నేను సరిహద్దుగా ప్రకటిస్తున్నాను అన్నాడు. సరిహద్దు నుంచి 30 కిలోమీటర్లు, 40 కిలోమీటర్లు సరిహద్దుగా ప్రభుత్వం ప్రకటిస్తే పంజాబ్ రాష్ట్రంలో 2/3 భాగం సరిహద్దు ప్రాంతం అయిపోయింది. సరిహద్దు ప్రాంతంలో శాంతి భద్రతలకి స్థానిక ప్రభుత్వానికి సంబంధం లేదు.
కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అంటే పంజాబ్లో ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా తన మాటే నెగ్గుబాటు అవుతుంది. ఇట్లా సరిహద్దులను ఎక్స్టెండ్ చేసే అధికారం ఉందా లేదా అనేది ఇప్పుడు సుప్రీంకోర్టులో వ్యాజ్యం ఉన్నది. ఎంత తమాషా విషయం చూడండి. అవును, భారత కేంద్ర ప్రభుత్వమే తన సరిహద్దులు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉన్నాయో నిర్ణయించుకునే అధికారం ఉంది అని సుప్రీంకోర్టు తీర్పు చెప్తే, రాజ్యాంగబద్ధంగానే సరిహద్దులు మన ముంగిట్లోకి వస్తాయి, దాంతోపాటు సైన్యం కూడా మన ముంగిట్లోకి వస్తుంది. ఈ రాజ్యాంగం సాక్షిగానే రాజ్యాంగాన్ని అతిక్రమించకుండానే వరలక్ష్మి చెప్పింది ఆ అంశంలోనే చెప్పింది. ఆవిడ ఏదైనా ఏ చర్యైనా రాజ్యాంగ వ్యతిరేకంగా జరిగిందా మన దేశంలో? బాబరీ మసీదుని కూల్చేయడం రాజ్యాంగ వ్యతిరేకంగా జరగలేదు కదా. మనం అనుకున్నాం రాజ్యాంగ వ్యతిరేకం అని, మనం అనేకం అనుకుంటాం. కానీ ఆమోద ముద్ర వేయాల్సిన సుప్రీంకోర్టు ఏమన్నది? అది రాజ్యాంగ వ్యతిరేకం, దాన్ని ప్రేరేపించిన వాళ్ళని, దాంట్లో పాల్గొన్న వాళ్ళకి శిక్షలు వేయమని చెప్పిందా? చెప్పలేదు కదా. కాబట్టి అది రాజ్యాంగబద్ధమే. అంటే రాజ్యాంగ వాదం అనే మాట ఎందుకు వాడుతున్నామంటే, ఒక మౌలిక అంశాన్ని చర్చలోకి తీసుకురావడం. రాజ్యాంగం మీద విశ్వాసం ఉండటం వేరు, రాజ్యాంగం మీద భ్రమం ఉండటం వేరు. మామూలుగా మనం ఎప్పుడో ఒక మాట చెప్తాం ట్రేడ్ యూనియన్ ఉద్యమాల్లో, నీకు 10 రూపాయలు రావాల్సి ఉంటే దాంట్లో 1 రూపాయి వస్తే తీసుకొని మిగతా 9 రూపాయల కోసం రేపటి నుంచి పోరాడు. కాదు, ఇవాళ రూపాయి వచ్చింది కదా, ఒక 6 సంవత్సరాల పాటు ఈ ఆనందంలో మునిగిపోయి తర్వాత ఎప్పుడో ఇంకోసారి ఆలోచించుకుందాం అనేటువంటి వైఖరి మరి. రాజ్యాంగానికి రాజ్యాంగ వాదానికి ఉండే తేడా సింపుల్గా. అంటే రాజ్యాంగవాదం గురించి చెప్పడానికి కారణం ఏంటంటే, మౌలికమైన విషయం ఎక్కడున్నది లోపం. మోడీ బదులు షా వస్తే మారిందనే, లేదు సాఫ్ట్ హిందుత్వకు సంబంధించిన ఒక నాయకుడు వస్తే మారుతుందనే, ఒక పార్టీ పోయి ఇంకొక పార్టీ వస్తే మారుతుందనా? వ్యవస్థ మార్పుని కోరటం అంటే రాజ్యాంగ స్వభావంలో మార్పుని కోరటం. రాజ్యాంగానికి ఒక తాత్వికత ఉంటుంది. ప్రతి రాజ్యాంగానికి ఒక ఫిలాసఫీ ఉంటుంది, ఒక తాత్వికత ఉంటుంది. పొద్దున సిద్దికి కప్పన్ మిత్రులు ఒక మాట అన్నారు, కాన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ ఇట్ ఈస్ నాట్ మియర్లీ ఎ లీగల్ డాక్యుమెంట్. రాజ్యాంగం అంటే కేవలం ఒక న్యాయశాస్త్ర సంబంధమైన డాక్యుమెంట్ కాదు, అది ఒక స్పిరిట్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఆ స్పిరిట్ని రిఫ్లెక్ట్ చేస్తున్నదా లేదా అనేది దేని బట్టి నిర్ధారణ అవుతుందంటే దాని ఆచరణను బట్టి నిర్ధారణ అవుతుంది. ఆ రాజ్యాంగాల్లో ఉండే పేజీలను బట్టి కాదు, పేజీల్లో ఉండే వాక్యాలను బట్టి కాదు, వాక్యాల వెనకాలే ఉన్నది, వాక్యానికి మధ్యనే ఏమున్నది అనే దాని బట్టి, బిట్వీన్ ది లైన్స్ అంటాం కదా ఇంగ్లీష్. పంక్తుల మధ్య ఏమున్నది, వాటి వెనుక ఏమున్నది అనే స్పిరిట్. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాయటం లేదా ఫౌండింగ్ ఫాదర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, వాళ్ళు ఏదైనా ఒక స్పిరిట్ ఒక దాంతో రాశారు, ఒక స్పృహతోటి రాశారు, ఒక చైతన్యంతో రాజ్యాంగానికి రూపకల్పన చేశారు. ఇందాక పొద్దున కప్పన్ ఇట్ ఈస్ నాట్ ఏ లీగల్ డాక్యుమెంట్ అన్నప్పుడు ఆయన ఉద్దేశం అది. అంటే దానికి ఒక వాల్యూ సిస్టమ్ ఉంది అని. మరి ఆ వాల్యూ సిస్టమ్ ఉంటే దాని గురించి చర్చ జరగాలి కదా సమాజంలో. రాజ్యాంగం నాకు ఆ హక్కు ఇచ్చింది, నాకు ఈ హక్కు ఇచ్చింది, రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాశారు, ఓకే. కానీ వాట్ ఈస్ ద స్పిరిట్? న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులు రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించేటప్పుడు స్పిరిట్ ఆధారంగా వ్యాఖ్యానిస్తున్నాయా, పదాల ఆధారంగా వ్యాఖ్యానిస్తున్నాయా? ఒకడు ఫిరాయిస్తే పార్టీని వాడు ఫిరాయింపుదారుడు, తనతో పాటు ఇంకో 15 మందిని తీసుకెళ్తే వాడు పార్టీ ఫిరాయింపుదారుడు కాదు. చట్టబద్ధం అయిపోయింది, దానికి ఆమోద ముద్ర వచ్చింది. అదే స్పిరిట్, ప్రజాస్వామ్యానికి ఉన్నటువంటి స్పిరిట్.
మేము రాజ్యాంగ వాదం అనే చర్చను ఎందుకు తీయదలుచుకున్నామంటే ఇప్పటిదాకా చర్చ అంతా కూడా ఒక పరిమితిలో జరుగుతున్నటువంటి చర్చ, ఒక చట్రంలో జరుగుతున్న చర్చ. ఆ చట్రానికే మనం పరిమితమైనంత కాలం ఇక్కడ బూర్జువా ప్రజాస్వామ్యం పేరిట అమలవుతున్నది బూర్జువా నియంతృత్వం అనేది మన మైండ్ సెట్లోకి రాదు. ఒక పెద్ద బూర్జువా ప్రజాస్వామ్యంలో మనం బతుకుతున్నాం. ఈ బూర్జువా ప్రజాస్వామ్యం మనకి హక్కులు ఇచ్చింది, మనకి స్వేచ్ఛలు ఇచ్చింది. కాబట్టి బూర్జువా ప్రజాస్వామ్యాన్ని కూలదోస్తే ఏమొస్తుందో, ఇది కూలదోస్తే ఏమొస్తుందో, ఎందుకంటే భయంకరమైనది ఏమైనా వస్తుందేమో, ఉన్నది కాస్త పోద్దేమో. కాబట్టి దీన్ని ఇట్లా ఉంచుకుంటే ఏమవుతుంది, ఇదన్నా హాయిగా ఉంది కదా, ఇంతవరకైనా ఉన్నాం కదా మనం. వాడు న్యూ ఇండియా సెంటర్లో మీటింగులు పెట్టనివ్వకపోతే కనీసం సిద్ధార్థ ఆడిటోరియంలో మీటింగ్ పెట్టుకుంటున్నాం కదా. న్యూ ఇండియా సెంటర్లో ఎన్ని వందల మీటింగులు జరిగినాయో మాకు తెలుసు. పెద్దవాడు కూడా తీసేసాడు, అక్కడ మీటింగులు లేవు అన్నాడు. పోతే పోయిందని ఇక్కడ జరుపుకుంటున్నాం మీటింగ్, ఇక్కడ జరగనివ్వకుండా అప్పుడు చూద్దాం. ఇక్కడ జరగలేదు, ఓ 50 మంది పట్టే చట్టరాజేశ్వరరావు లైబ్రరీలో పెట్టుకుంటాం. ఆ సర్దుబాటు తత్వాన్ని ప్రశ్నించటం, ఆ సర్దుబాటు తత్వాన్ని ప్రశ్నించడాన్ని ఆలోచించడం నేర్పాలి ముందు ప్రజలకి. అలా ఆలోచించే మైండ్ సెట్ వస్తే తప్ప ఈ సమాజాన్ని, పాలకవర్గాన్ని, ప్రభుత్వాన్ని ప్రశ్నించము. ఎందుకంటే ప్రతి మనిషికి ఎక్కడో తోట సౌకర్యం, అంటే ఇది కూలిపోతే దాంతోపాటు నాకున్నదేదో ఆ కొద్ది కూడా కూలిపోతుందేమో. కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నువ్వు కప్పుకునే శాలువా కూడా తీసుకెళ్ళిపోతారాయా అంటే, కప్పుకునే శాలువాలు 2 ఉండేవాడు కూడా భయమే, నా ఒక్కో శాలువా పోద్దేమో. ఆ ఆలోచన, ఆ మైండ్ సెట్ నుంచి బయటపడేయడానికి మౌలికమైన విషయాన్ని ప్రేరేపించాలి చర్చ. రాజ్యాంగం ఇచ్చే హక్కుల్ని వద్దంటం లేదు, రాజ్యాంగం కల్పించే సౌకర్యాలని వద్దంటం లేదు. మరిన్ని సౌకర్యాల కోసము, మరింత స్వేచ్ఛ కోసము, మరింత సమానత్వం కోసం, మరింత సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కోసం రాజ్యాంగ చట్టం కల్పించిన వెసులుబాట్లు ఏవైనా ఉన్నాయో, న్యాయస్థానాల ద్వారా వెసులుబాట్లు ఏమన్నాయో, వెసులుబాట్లకు కూడా వ్యతిరేకంగా నిలుస్తాం. వీటన్నిటినీ అనుభవిస్తూనే, వీటన్నిటి గురించి మనం మాట్లాడుతూనే బేసిక్స్లో కూడా మనం వెళ్దాం కొత్తగా. ఆ మౌలిక అంశాల్లోకి వెళ్లకుండా ఈ రాజ్యాంగాన్ని ఒక పెద్ద మాయాజాలతారలాగా భావించుకుని, ఇది పోతే, దీనికి చిరుగులు పడిపోతే, ఇది ధ్వంసమైపోతే మనకి ఇంకేమీ ఉండదు కదా, మన నగ్న శరీరంతో తిరగాల్సి వస్తుంది అనే భయం లేదు. కొన్ని వందల వేల సంవత్సరాల పురోగతిలో రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యం, బూర్జువా ప్రజాస్వామ్యం, కోట్ అండ్ కోట్లో బూర్జువా ప్రజాస్వామ్యం అనేది ఒక అడుగు. బట్ దట్ ఈస్ నాట్ ద అల్టిమేట్. బూర్జువా ప్రజాస్వామ్యమే అల్టిమేట్ కాదు మనిషికి. బూర్జువా ప్రజాస్వామ్యానికంటే మించిన వాల్యూస్ ఉన్నాయి. ఇంకా దాని గురించి ఎప్పుడు ఆలోచిస్తామంటే, ఈ బూర్జువా ప్రజాస్వామ్యం దొల్లతనాన్ని గురించి మనం జనానికి మాట్లాడటం నేర్పిస్తే తప్ప దాని గురించి ఆలోచించాం. అది లేనంతకాలం ఈ పరిధిలోనే మన ఆలోచనలు కూడా ఉండిపోతాయి. అలాంటి ఒక మౌలికమైనటువంటి విషయాన్ని చర్చకి పెట్టడం కోసమే తప్ప ఈ రాజ్యాంగం ఇస్తున్న సౌకర్యాన్ని తీసేయమనో, ఈ రాజ్యాంగం ఇచ్చే సౌకర్యాలు అనుభవించద్దనో, ఈ రాజ్యాంగంలో ఉండే వెసులుబాటుని వదులుకోవాల్సినటువంటి అవసరం ఉందనో చెప్పడం మాత్రం నిరసన ఉద్దేశం కాదు. ఇవి అనుభవిస్తూనే నీకు ఇచ్చిన రూపాయి తీసుకో, రావాల్సిన 9 రూపాయల కోసం మళ్ళీ రేపు పొద్దుటి నుంచి పోరాడించాలి. అది నిరసన ఈ రాజ్యాంగవాదం గురించి మాట్లాడింది. ఇంకా సెషన్స్ ఉన్నాయి. ఇంకా వరలక్ష్మిని కంగ్రాచులేట్ చేస్తూ నేను ఈ సెషన్